వెల్కమ్ టు శ్రీమేధ. నెక్స్ట్ మారదాన్ టాపిక్ వచ్చేసి ప్రాబబిలిటీ. సో పాస్ట్ ఎగ్జామ్ అనాలిసిస్ చూడండి ఒకసారి. December 2023 వచ్చి అప్లికేషన్స్ ఆన్ ఎడిషన్ థీరం మీద క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఆల్సో కండిషనల్ ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ 6 వచ్చాయండి. June 2024 అప్లికేషన్స్ ఆన్ ఎడిషన్ థీరం ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ September 2024 అటెంప్ట్కి అప్లికేషన్స్ ఆన్ ఎడిషన్ థీరము ఇండిపెండెంట్ ఈవెంట్స్ 7 క్వశ్చన్స్. January 2025కి వచ్చి అప్లికేషన్స్ ఆన్ ఎడిషన్ థీరం వచ్చింది అండ్ ఆల్సో కండిషనల్ ప్రాబబిలిటీ మీద వచ్చాయి. టోటల్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. May 2025కి ఎడిషన్ థీరం మీద క్వశ్చన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ థీరం మీద ఉన్నాయి అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద ఉన్నాయి. టోటల్గా 8 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీ అనే టాపిక్ నుండి మనం ఏమేమి కాన్సెప్ట్లు నేర్చుకోవాలి అదొకసారి చెప్తాను. సో ప్రాబబిలిటీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ వచ్చే కొత్త టెర్మినాలజీ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఈవెంట్, నెక్స్ట్ శాంపుల్ స్పేస్, ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఈ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్లో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అండ్ నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఆఫ్టర్ దట్ ఎడిషన్ థీరం అండి. ఎడిషన్ థీరం మీద క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. ఎడిషన్ థీరం తర్వాత కండిషనల్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ కండిషనల్ ఈవెంట్ అండ్ నెక్స్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, తర్వాత మల్టిప్లికేషన్ థీరం, ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఆఫ్టర్ దట్ వీటి మీద ఉన్న అప్లికేషన్స్. ఇవి ఓవరాల్గా ఉన్న సిలబస్ అండి. సో వాట్ ఈజ్ అ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే కాయిన్ని టాస్ చేయడం, డైని రోల్ చేయడం, డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ వెల్ షఫల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో నుంచి ఒక కార్డ్ డ్రా చేయడం, 2 కార్డ్స్ డ్రా చేయడం. ఆల్ దీస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ అండి. సో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ జరిగిపోయిన తర్వాత వచ్చే రిజల్ట్ని ఈవెంట్ అంటాము. రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్. కాయిన్ని టాస్ చేసాము, ఏం రిజల్ట్ రావచ్చు? హెడ్స్ రావచ్చు ఆర్ టైల్స్ రావచ్చు. డై రోల్ చేసాము, ఏమేమి రిజల్ట్స్ రావచ్చు అంటే 1 అనే రిజల్ట్ రావచ్చు, 2 అనే రిజల్ట్ రావచ్చు, ఆర్ 3 ఆర్ 4 ఆర్ 5 ఆర్ 6 రావచ్చు. నెక్స్ట్ శాంపుల్ స్పేస్. సో ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిపోయిన తర్వాత రాగలిగిన అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్లో ఉంచితే దట్ ఈజ్ శాంపుల్ స్పేస్ అండి. శాంపుల్ స్పేస్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాము. కాయిన్ని టాస్ చేస్తే వచ్చే శాంపుల్ స్పేస్ ఏంటి అంటే H, అదే డైని రోల్ చేస్తే శాంపుల్ స్పేస్ ఏంటంటే 1 2 3 4 5 6. సో డైని రోల్ చేస్తే వచ్చే శాంపుల్ పాయింట్స్ ఇవి. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్ అంటాం. సెట్ ఆఫ్ కార్డ్స్ నుంచి ర్యాండమ్గా ఒక కార్డు పిక్ చేసాము. వాట్ ఈస్ ద శాంపుల్ స్పేస్? నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ when a card drawing from a pack of cards అంటే 52 C1. Selecting 1 out of 52, that is n of s is 52 and number of sample points. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి డ్రాయింగ్ ఏ కార్డ్ ఫ్రమ్ వెల్ షఫల్ ప్యాక్. శాంపుల్ స్పేస్ తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్. సో మనం కాయిన్ని టాస్ చేసాము, హెడ్ అనే రిజల్ట్ రావడానికి వాట్ ఈస్ ద ఛాన్స్? సో హెడ్ అనే రిజల్ట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్, ప్రాబబిలిటీ అంటే సంభావ్యత. ఈ ఈవెంట్ జరగడానికి ఎంత సంభావ్యత ఉంది లేదా ఎంత ఛాన్స్ ఉంది అంటే దట్ ఈజ్ n of a by n of s. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని ఫేవర్గా ఉన్నాయి, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. హెడ్స్ అనే రిజల్ట్ రావడానికి ఫేవర్గా ఒకటే ఛాన్స్ ఉంది, ఒక కాయిన్ని ఒకసారి టాస్ చేస్తే. దట్ ఈజ్ ఫేవరబుల్ కేసెస్ 1 అండి. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఇద్దరు హెడ్స్ రావచ్చు లేదా టైల్స్ రావచ్చు. దట్ ఈజ్ 1/2. ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ టు ద ఈవెంట్ ఏ బై నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అండి. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ గురించి చూద్దాం ఒకసారి. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, నేను ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాను. వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ అంటే రోలింగ్ ఏ డై అండి. డైని రోల్ చేసాము,
రోలింగ్ ఏ డై రోల్ చేస్తే వచ్చే శాంపుల్ పాయింట్స్ వచ్చి 1 2 3 4 5 6. సో దీస్ ఆర్ ద 6 శాంపుల్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఆడ్ నంబర్స్ అండ్ బీ బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నంబర్స్. సో డై రోల్ చేస్తే ఏ అనే ఈవెంట్లో ఆడ్ నెంబర్ రావాలన్నాం, దట్ ఈస్ 135. ఈవెన్ నెంబర్ రావాలన్నాం 2 4 6. 2 రావచ్చు, 4 రావచ్చు, 6 రావచ్చు. దీస్ ఆర్ ద ఫేవరబుల్ కేసెస్ ఫర్ ఈవెంట్ బి అండ్ దీస్ ఆర్ ద ఫేవరబుల్ కేసెస్ ఫర్ ఈవెంట్ ఏ. దెన్ ఇఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయితే ఏ అండ్ బి రెండు ఈవెంట్స్ని యూనియన్ చేస్తే మనకి శాంపుల్ పాయింట్స్ వస్తున్నాయి కాబట్టి శాంపుల్ స్పేస్ వస్తుంది. సో దీస్ 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఎగ్జాస్టివ్ అండి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. నెక్స్ట్ వాట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఎవరిని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనాలి అంటే ఎక్స్పెరిమెంట్ జరిగిపోయింది, రిజల్ట్ వచ్చింది, ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ అండ్ బీ బీ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ 5 అయితే ఏ అండ్ బీలో కామన్ ఈవెంట్స్ ఏమీ లేవు, దట్ ఈజ్ ఎంటీ సెట్. చూడండి ఇక్కడ 135 అయింది, ఇక్కడ 2 4 6 ఉన్నాయి, కామన్ ఈవెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీ అయితే దీస్ 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండి. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ పేరులోనే ఉంది. ఈ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్కి డిస్జాయింట్ ఈవెంట్స్ అని కూడా అనొచ్చు. డిస్జాయింట్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండి. ఈక్వల్లీ లైక్లీ అంటే రెండు ఈవెంట్స్ జరగడానికి సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, అంటే ఒకటే ఛాన్స్ ఉంటే ఏ జరగడానికి ఉన్న ప్రాబబిలిటీ అండ్ బి జరగడానికి ఉన్న ప్రాబబిలిటీ ఇద్దరూ సేమ్ అయిపోతాయి. ఏ జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఏ జరగడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి, మొత్తంగా 6 ఉన్నాయి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 3/6 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఆల్సో 3/6. ఫేవర్గా 3 ఉన్నాయి, టోటల్ 6 ఉన్నాయి. 3/6 ఈజ్ ఈక్వల్ టు 3/6. సో దీస్ 2 ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఈవెంట్లో డైని రోల్ చేసాము, 1 2 అనే రిజల్ట్ రావాలి. బి అనే దాంట్లో 3 4 అనే రిజల్ట్ రావాలి. సి అనే ఈవెంట్ వచ్చి 5 6 అనే రిజల్ట్ రావాలి అన్నారు. దెన్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ సి. ఈ 3 ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ అన్నీ సేమ్ అయిపోయినాయి, దట్ ఈస్ 2/6 2/6 2/6. టోటల్ ప్రాబిలిటీస్ వచ్చి అన్ని ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ సేమ్ అయిపోయినాయి కాబట్టి ఈ 3 ఈవెంట్స్ని ఏమని పిలవచ్చు అంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఇవి టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిషన్ థీరమ్. వాట్ ఈస్ అన్ ఎడిషన్ థీరమ్ అంటే పి ఆఫ్ ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ అయితే ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్, ఏ యూనియన్ బి అంటే అర్థం తెలుసు కదా అండి, ఏదో ద ఈవెంట్ ఏ ఆర్ ద ఈవెంట్ ఏ ఆర్ బోత్. సో మీకు ఏ యూనియన్ బికి మీనింగ్ తెలుసు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ జరగడానికి ఉన్న ఛాన్సెస్ ప్లస్ బి జరగడానికి ఉన్న ఛాన్సెస్ మైనస్ 2 జరగడానికి ఉన్న ఛాన్సెస్. ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ అయితే, ఎనీ 2 ఈవెంట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి 5 ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 5. సో ఈ 2 కేసెస్లో ఏవైనా అయ్యి ఉండొచ్చు, ఏబీలో ఎలాంటి ఈవెంట్స్ అయినా. ఎడిషన్ థీరం ఏం చెప్తుందంటే పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీని తర్వాత ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఆఫ్ డిస్జాయింట్ ఈవెంట్స్, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ అయిపోతే ఎడిషన్ థీరం ఎలా మారిపోద్ది అంటే ఏ యూనియన్ బి ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది. ఎందుకని అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బై ద ఎంటీ సెట్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ అంటే 0 అవుతాయి. 0/n(s) ఈజ్ 0. సో ఇవి 2 కనుక డిస్జాయింట్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ 0 less than or equal to p of a is less than or equal to 1 and probability of ష్యూర్ ఈవెంట్ అండి. ష్యూర్ ఈవెంట్ ప్రాబబిలిటీ ఆల్వేస్ 1 అండి, ఖచ్చితంగా జరుగుతుంది అనే ఈవెంట్ ప్రాబిలిటీ 1 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండి, అంటే జరగని ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0. ఫర్ ఎగ్జాంపుల్ డై రోల్ చేసాము, ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డై రోల్ చేసాము, నంబర్ 9 అనే రిజల్ట్ రావాలి. డై రోల్ చేస్తే నంబర్ 9 అనే రిజల్ట్ రాదు కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్. ఒక ఈవెంట్ జరగడానికి ఉన్న ఛాన్సెస్, జరగకపోవడానికి ఉన్న ఛాన్సెస్ అండి. ఏ అనే ఈవెంట్ జరగడానికి అండ్ జరగకపోవడానికి ఉన్న ఛాన్సెస్ టోటల్ 1. సో దీని నుండి వీ కెన్ రైట్ పీ ఆఫ్ ఏ బార్ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ పీ ఆఫ్ ఏ అని రాయొచ్చు, లేదా పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ ఆఫ్ ఏ బార్. జరిగే ఛాన్సెస్ అండ్ ఒక ఈవెంట్ జరగకపోవడానికి అకరెన్స్ అండ్ నాన్ అకరెన్స్
టుగెదర్ ఇట్ ఈజ్ టోటల్ ప్రాబిలిటీ ఈజ్ 1 అవుతుంది. దెన్ పీ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ టోటల్లో నుంచి ఆ ఈవెంట్ జరగకపోవడానికి ఉన్న ఛాన్సెస్ని మైనస్ చేయొచ్చు. సో ఇవి స్టాండర్డ్ ఫార్మ్స్. సో ఇప్పటివరకు కంప్లీట్ చేసినాయి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ మనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అండర్ ఎసెన్షియల్ కండిషన్స్ విత్ నోన్ రిజల్ట్స్. సో కాయిన్ని టాస్ చేస్తే ఎక్స్పెరిమెంట్ మీరు ఎన్నిసార్లు అయినా టాస్ చేయొచ్చు, బట్ వచ్చే రిజల్ట్స్ అయితే ఇదర్ హెడ్స్ ఆర్ టైల్స్. సో ఎక్స్పెరిమెంట్ అంటే టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డై ఆర్ డ్రాయింగ్ ఏ కార్డ్ ఆర్ వాట్ ఎవర్. సో దీని నుంచి ఎక్స్పెరిమెంట్ తర్వాత ఏం రాసామంటే ఈవెంట్ వచ్చేసి రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి మాట్లాడాం కదా, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడాం. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అండి. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్ అంటే దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈ బార్ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్. ఈవెంట్ జరగడానికి ఉన్న ఛాన్సెస్ అండ్ ఈవెంట్ జరగకపోవడానికి ఉన్న ఛాన్సెస్ 1 అయితే దెన్ పీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ పీ ఆఫ్ ఈ. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ దట్ ఈస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0, షూర్ ఈవెంట్ ఈజ్ 1. నెక్స్ట్ ఆడ్స్ ఫేవరబుల్ టు అన్ ఈవెంట్ అండ్ ఆడ్స్ అగెనెస్ట్ టు అన్ ఈవెంట్. ఆడ్స్ ఫేవరబుల్ అంటే అర్థం ఇక్కడ ఆ ఈవెంట్ జరగడానికి ఉన్న ఫేవరబుల్ కేసెస్ ఈజ్ టు అగెనెస్ట్ కేసెస్ అండి. జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, జరగకపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ద రేషియో. ఆడ్స్ ఫేవరబుల్ అంటే ఫేవరబుల్ ఈజ్ టు ఎగెనెస్ట్, ఆడ్స్ ఎగెనెస్ట్ అంటే ఎగెనెస్ట్ ఈజ్ టు ఫేవరబుల్. సో అవి నెక్స్ట్ వచ్చేసి పీ ఆఫ్ ఏ బార్ యూనియన్ బీ బార్ ఆర్ ఏ డాష్ యూనియన్ బీ డాష్. మనకి తెలుసు కదా డిమోర్గాన్ లాస్, దట్ ఈజ్ 1 మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో మీకు డిమోర్గాన్ లాస్ తెలుసు కదా అండి, సెట్స్లో నేర్చుకున్నారు. సేమ్ ఇక్కడ ప్రాబబిలిటీ అప్లై చేస్తాం, దట్ ఈస్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఆర్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఏ డాష్ యూనియన్ బి డాష్. ఇవి డిమోర్గాన్ లాస్. అండ్ నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ కండిషనల్ ఈవెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్ అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కండిషనల్ ఈవెంట్, వాట్ ఈజ్ ఏ కండిషనల్ ఈవెంట్ అంటే ఆల్రెడీ ఏ ఈవెంట్ జరిగిపోయింది, బి ఈవెంట్ జరగడానికి బి ఈవెంట్ జరగడం ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఏ. ఏ ఈవెంట్ జరిగిన తర్వాత బి అనే ఈవెంట్ జరిగితే ఈ బి అనే ఈవెంట్ని ఏమంటే కండిషనల్ ఈవెంట్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ బి అక్కర్స్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ. సో దాన్ని కండిషనల్ ఈవెంట్ అంటాము. సో దీన్ని ఎలా చదవాలి అంటే బి గివెన్ ఏ అండి. బి గివెన్ ఏ అంటే అర్థం బి అనే ఈవెంట్ జరుగుతుంది ఎప్పుడు అంటే ఏ జరిగిన తర్వాత, ఏ జరిగిన తర్వాతే బి జరుగుతుంది. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ కండిషనల్ ఈవెంట్ అండి. ఒక కండిషనల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏ అక్కర్స్. సో ఈవెంట్ ఏ అక్కర్స్ ఈవెంట్ బి అక్కర్స్ ఆఫ్టర్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ. బి జరుగుతుంది ఏ జరిగిన తర్వాత. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇప్పుడు ఎవరి ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే బి గురించి మాట్లాడుతున్నాం. ఏ ఆల్రెడీ జరిగిపోయింది, బి గురించి మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్లో వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి, ఇవి వచ్చి 5 ఉన్నాయి అండ్ వచ్చేసి ఇవి 5 ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, 5 వైట్ అండ్ 5 రెడ్ ఉన్నాయి. సో 5 వైట్ 5 రెడ్ బాల్స్ వీటిలో నుంచి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వైట్ కలర్ ఆఫ్టర్ డ్రాయింగ్ రెడ్ వితౌట్ రీప్లేస్మెంట్. మీరు ఫస్ట్ డ్రా చేసింది రెడ్ అండి, ఇప్పుడు డ్రా చేయబోతుంది వైట్ వితౌట్ రీప్లేస్మెంట్. అంటే మీరు ఫస్ట్ డ్రా చేసింది తిరిగి బ్యాగ్లో వేయలేదు, వితౌట్ రీప్లేస్మెంట్. సో రీప్లేస్ చేయకుండా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వైట్. వైట్ కలర్ డ్రా చేయడానికి ఎంత సంభావ్యత ఉంది. ఆల్రెడీ రెడ్ డ్రా చేసాం, పక్కన పడేసాం. ఇప్పుడు బ్యాగ్లో ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 9 ఉన్నాయి. 9లో నుంచి ఎవరిని డ్రా చేయబోతున్నారు అంటే 5 వైట్ కలర్ డ్రా చేయబోతున్నాం. అందులో 1 మాత్రమే డ్రా చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వైట్ దట్ ఈజ్ 5C1 టోటల్ బ్యాగ్లో ఎన్ని ఉన్నాయి అంటే 9 ఉన్నాయి. సో రెడ్ కలర్ని మనం రీప్లేస్ చేయలేదు కాబట్టి దట్ ఈజ్ 5/9 ఈజ్ ద కండిషనల్ ప్రాబబిలిటీ అండి. ఎందుకు ఇది కండిషనల్ అన్నాము అంటే క్లియర్గా చెప్పారు. ద ఫస్ట్ వన్ ఈజ్ రెడ్ అండ్ ద సెకండ్ ఈజ్ వైట్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ వైట్
ఇట్ ఈజ్ నోన్ దట్ ద ఫస్ట్ వన్ ఈజ్ వైట్. మీకు ముందే తెలుసు ఫస్ట్ డ్రా చేసింది రెడ్ కలర్ అయితే సెకండ్ డ్రా చేయబోయేది వైట్ కలర్ అవడానికి ఎంత ఛాన్స్ ఉంది వితౌట్ రీప్లేస్మెంట్. ఫస్ట్ డ్రా చేసింది రీప్లేస్ చేయకపోతే కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా వచ్చేసి బీ గివెన్ ఏ ఈజ్ నథింగ్ బట్ P of A intersection B by P of A or N of A intersection B by N of A. N of A intersection B by N of A or P of A intersection B by P of A, that is P of B given A అండి. ఇది కండిషనల్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కండిషనల్ ఈవెంట్. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ థీరం అండి. మల్టిప్లికేషన్ థీరం. సో వాట్ ఈజ్ మల్టిప్లికేషన్ థీరం? Multiplication theorem is on a conditional event and P of A intersection B in which P of A is greater than 0 and P of B is also greater than 0. So, if rendu probabilities zeros kaakudadu. P of A intersection B is equal to P of A intersection B అర్థం ఏంటంటే A జరగాలి మరియు B జరగాలి. అండ్ అని కనుక క్వశ్చన్లో వస్తే అక్కడ మల్టిప్లికేషన్ వేయాలి. అది కండిషనల్ అవునా కాదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అందులో విత్ రీప్లేస్మెంట్ అనే వర్డ్, వితౌట్ రీప్లేస్మెంట్ అనే వర్డ్ ఆర్ ద ఈవెంట్స్ అక్కర్ వన్ ఆఫ్టర్ అనదర్ అనే పదాలు వస్తే సో అది మనం కండిషనల్ ఈవెంట్స్ అనుకోవాలి, నార్మల్ ఈవెంట్స్ కాదు. P of A intersection B is equal to AB ఇద్దరూ జరగాలి. ఎలా జరగాలి అంటే P of A ఇంటూ P of B given A. ఏ అనే ఈవెంట్ ఫస్ట్ జరిగిపోయింది, ఏ జరిగిన తర్వాతే బి జరగాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ P of A ఇంటూ P of B given A. సో రెండు ఈవెంట్స్ జరిగాయి. ఇది మల్టిప్లికేషన్ థియరం అండి. అండ్ నెక్స్ట్ P of A ఇంటర్సెక్షన్ బిని ఇఫ్ B ఈజ్ ద ఫస్ట్ ఈవెంట్ అయితే P of B ఇంటూ P of A given B. సో మల్టిప్లికేషన్ థియరం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఆల్రెడీ ఏ ఈవెంట్ జరిగిపోయింది, నెక్స్ట్ బి ఈవెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ జరిగిన ఈవెంట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద సెకండ్. సో జరిగిన ఈవెంట్ సెకండ్ అంటే ఒక ఈవెంట్ యొక్క ఎఫెక్ట్ ఇంకొక ఈవెంట్ మీద లేకపోతే దోస్ టూ ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే వీ కెన్ రైట్ P of A intersection B is equal to P of A into P of B. ఏ జరిగాకే బి జరిగింది బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద సెకండ్ ఈవెంట్ బి. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఇఫ్ వన్స్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ అయినాయి అంటే వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి. దట్ ఈస్ P of A dash intersection B dash is nothing but P of A dash into P of B dash. P of A dash into P of B dash అన్ని. అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్స్ కొన్ని ఉన్నాయి. దట్ ఈస్ P of A minus B. P of A minus B is nothing but P of A minus P of A intersection B. ఏ మైనస్ బి అంటే ఏ మాత్రమే జరగాలి. ఏ మాత్రమే జరగాలి అంటే ఏ జరిగే ఛాన్సెస్లో నుంచి రెండు జరిగే ఛాన్సెస్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డై హెల్ప్ తీసుకున్నాను, డైని రోల్ చేసాము. సో ఏ వచ్చి 1 2 3 4 5 6 ఇవి ఈవెంట్స్. సో ఏ అనే ఈవెంట్లో 1 2 3 4 అనే రిజల్ట్ రావాలి, బిలో వచ్చి 4 5 6 రావాలి. వాట్ ఈస్ ద ఇది నేను తీసుకున్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే రోలింగ్ ఏ డై అండి. నేను డైని రోల్ చేశాను. డై రోల్ చేసినప్పుడు ఏ ఈవెంట్ బి ఈవెంట్ గురించి ఇక్కడ నేను వెన్ డయాగ్రామ్లో చూపించాను చూడండి. N of S ఈజ్ నథింగ్ బట్ 6 అండి. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయంటే 6. ఏ మైనస్ బి అంటే అర్థం ఏ మాత్రమే జరగాలి. ఏ మాత్రమే జరగాలి అంటే ఏ జరిగే ఛాన్సెస్ మైనస్ రెండు జరిగే ఛాన్సెస్. ఏంటా ఏ జరిగే ఛాన్సెస్ అంటే దెర్ ఆర్ 4 ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ 4/6 మైనస్ రెండు జరిగే ఛాన్సెస్. రెండు ఈవెంట్స్ జరిగే ఛాన్సెస్ అంటే 4 ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. దట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1, దట్ ఈజ్ 1/6. 3/6. 3/6 ఈజ్ నథింగ్ బట్ 1/2. సో ఏ మాత్రమే జరగడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే వీ నో దట్ ఓన్లీ 3, దట్ ఈజ్ 1, 2, 3. సిమిలర్లీ వాట్ ఈజ్ P of B minus A? P of B minus A is nothing but P of B minus P of A intersection B. సో P of B minus P of A intersection B is nothing but B జరిగే ఛాన్సెస్లో నుంచి రెండు జరిగే ఛాన్సెస్ మైనస్ చేస్తే దట్ ఈజ్ ఓన్లీ B అండి. B జరిగే ఛాన్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 5 6. 4, 5, 6 దట్ ఈస్ 3/6. రెండు జరిగే ఛాన్సెస్ అంటే ఓన్లీ 4, ఒక ఛాన్స్ మాత్రమే ఉంది. దట్ ఈజ్ 1/6. 2/6 ఈజ్ ద ప్రాబిలిటీ. ఓన్లీ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి B ఒకటే జరగడానికి, అది 5, 6. ఓన్లీ B ఈజ్ 5, 6. ఓన్లీ A ఈజ్ 1 2 3. ఇది B minus A. సో వీ కెన్ రైట్ P of
బి మైనస్ ఏని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయొచ్చు. పి ఆఫ్ ఏ మైనస్ బిని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్. సో పి ఆఫ్ బి మైనస్ ఏ అంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అంటేనేమో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ అని రాయొచ్చు. సో టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆల్రెడీ అయిపోయినాయి కదా. సో ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఏబీలు 2 జరిగాయి, ఏ యూనియన్ బి ఎస్ అవ్వాలి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ సెట్ అవ్వాలి. అండ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే 2 ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ 2 సేమ్ ఉండాలి. ఇది ఎడిషన్ థీరమ్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుద్ది. అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అయితే ఏ యూనియన్ బి ఎస్ అవుతుంది కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి 1 అవుతుంది. ఇండిపెండెంట్ ఈవెంట్స్ వచ్చేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో మనం కంప్లీట్ చేసినవి మొత్తం ఏంటి అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడాం, ఈవెంట్ గురించి మాట్లాడాం, శాంపుల్ స్పేస్ మాట్లాడాం, ప్రాబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్. ఆఫ్టర్ దట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అయినా ఈ 3 గురించి మాట్లాడాం. ఇది అయిపోయిన తర్వాత ఎడిషన్ థీరం గురించి, ఎడిషన్ థీరం అయిన తర్వాత కండిషనల్ ఈవెంట్ అంటే ఏంటో మాట్లాడాం. కండిషనల్ ఈవెంట్ తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ వచ్చింది. కండిషనల్ ప్రాబబిలిటీ తర్వాత మల్టిప్లికేషన్ థీరం అని కండిషనల్ ఈవెంట్ అయిపోయింది. దాని తర్వాత ఇండిపెండెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడాం. ఇది ఓవరాల్గా ప్రాబబిలిటీలో ఉన్న సిలబస్. సో దీని మీద మీకు ఎక్కువగా ఎడిషన్ థీరం మీద, ఇండిపెండెంట్ ఈవెంట్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎడిషన్ థీరం మీద అప్లికేషన్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ కండిషనల్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అవి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో ఫస్ట్ 2 coins are tossed simultaneously, then the probability of getting exactly 1 head. 2 coins ఒకసారి టాస్ చేశారు. సో 2 coins టాస్ చేస్తే ఏమేమి రిజల్ట్స్ రావచ్చు. ఫస్ట్ కాయిన్ అండ్ సెకండ్ కాయిన్ సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి 2 కాయిన్లు టాస్ చేశారు. ఒకేసారి 2 కాయిన్ టాస్ చేస్తే ఏమేమి శాంపుల్ పాయింట్స్ రావచ్చు అంటే 2 coins. ఫస్ట్ కాయిన్ హెడ్ చూపించవచ్చు, సెకండ్ కాయిన్ హెడ్ చూపించవచ్చు, టైల్స్ అండ్ టైల్ అండ్ హెడ్స్ టైల్స్ అండ్ హెడ్స్. సో ఇక్కడ 2 coinsని ఒకసారి టాస్ చేస్తే ఏమేమి శాంపుల్ పాయింట్స్ రావచ్చు అంటే హెచ్హెచ్, టీటీ, హెచ్టి, టీహెచ్. మొత్తం ఎన్ని వచ్చాయంటే 4. దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 square అండి. సో ఒక్కొక్క 2 coins అని టాస్ చేశారు కాబట్టి 2 square ఈజ్ ద ప్రాబబుల్ నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్. 3 coins ఒకసారి టాస్ చేస్తే 2 cube ఈజ్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ అండి. 10 coins ఒకేసారి టాస్ చేస్తే శాంపుల్ పాయింట్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 power 10. 100 coins టాస్ చేస్తే 100 coins ఒకసారి టాస్ చేస్తే 2 power 100. 100 coinsని ఒకసారి టాస్ చేసిన, ఒక కాయిన్ని 100 times టాస్ చేసిన ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 2 power 100 అవుతుంది. దీని నుంచి ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ 1 head రావాలి. 2 coinsని ఒకసారి టాస్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ 1 head. ఒక హెడ్ అనే రిజల్టే రావాలన్నారు. లెట్ ఈవెంట్ బీ ద ఈవెంట్ వచ్చేసి రిజల్ట్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. మీకు ఎలాంటి రిజల్ట్ రావాలి అన్నారు అంటే ఒక హెడ్డే రిజల్ట్గా రావాలి. ఒక హెడ్ రిజల్ట్గా వచ్చే ఈవెంట్స్ 2 ఉన్నారు, హెచ్టి, టీహెచ్. దెన్ వాట్ ఈస్ పి ఆఫ్ ఏ? P of A is nothing but number of favorable cases by all possible outcomes. ఫేవర్గా 2 ఉన్నారండి. N of A ఈవెంట్కి ఫేవర్గా 2 ఉన్నారు. దట్ ఈస్ 2/2 square ఈజ్ 4 అండి. 2/4 ఈజ్ 1/2. ఎగ్జాక్ట్లీ 1 head రావడానికి ప్రాబిలిటీ దట్ ఈజ్ 1/2. నెక్స్ట్ 4 coins ఆర్ టాస్డ్, దెన్ ద ప్రాబబిలిటీ దట్ దేర్ ఆర్ 2 heads. సో 4 coinలు టాస్ చేశారు. సో 4 coinలు ఒకసారి టాస్ చేసిన, ఒక కాయిన్ని 4 times టాస్ చేసిన ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ సేమ్ అండి. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 4. సో 4 coinలు టాస్ చేశారు ఒకసారి, దట్ ఈస్ 2 power 4 ఈజ్ ద శాంపుల్ స్పేస్ 16. అడిగిన క్వశ్చన్ ఏంటంటే దేర్ ఆర్ 2 heads. మీరు టాస్ చేసిన 4 coinsలో 2 heads రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్ అండ్ 4th కాయిన్. 2 heads రావడానికి ఎంత ఛాన్స్ ఉందన్నారు. 2 heads రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే సో ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని చేస్తే మనకి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఆఫ్ ఏ రాస్తున్నానండి. 2 heads రావడానికి అంటే మొత్తం 4 టాసుల్లో 4 coins మీద 2 heads కనిపించాలి అంటే దట్ ఈస్ 4C2 అండి. సెలెక్టింగ్ 2 heads అవుట్ ఆఫ్ 4. 4 కాయిన్లలో 2 heads రావడానికి ఛాన్స్ 4C2. 4C2 వాల్యూ 6 అండి. దెన్ P ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు N ఆఫ్ A బై N ఆఫ్ S విచ్ ఈజ్ 6/16. 2 3s 2 8 times 3/8. సో సేమ్ ఇదే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ని 4 times
4 కాయిన్స్ని ఒకసారి టాస్ చేసాము. ఇందులో అట్లీస్ట్ 2 హెడ్స్ రావాలి అన్నారు. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే అర్థం ఏంటి? 2 హెడ్స్ రావచ్చు, 2 కంటే ఎక్కువ రావచ్చు. అంటే 2 హెడ్స్ రావచ్చు, 3 హెడ్స్ రావచ్చు, 4 హెడ్స్ రావచ్చు. సో అప్పుడు మీరు ఎన్ ఆఫ్ ఏని ఏమని రాయాలి అంటే 4 కాయిన్స్ కదా ఒకసారి వేశారు, 4C2 ప్లస్ 4C3 ప్లస్ 4C4 అండి. సో ఇది నేను వేరే క్వశ్చన్ చెప్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 2 హెడ్స్ క్వశ్చన్ అయిపోయింది. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే ఎలా చేయాలి అంటే 2 హెడ్స్, 3 హెడ్స్, 4 హెడ్స్, 4C2, 4C3, 4C4. ఇది 6 అండి. 4C4 ఈజ్ 4 అండ్ 4C4 ఈజ్ 1. మొత్తంగా ఎన్ని అయినాయి ఇక్కడ అంటే 6 + 4 + 1 11 అయినాయి. 11/16 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఇది అట్లీస్ట్ అని అడిగితే. నెక్స్ట్ వన్, 2 dice with the faces marked with 1, 2, 3, 4, 5, 6 are thrown simultaneously and the points on the dice are multiplied together. The probability that the product is 12. సో ఇక్కడ డైస్ గురించి వచ్చింది క్వశ్చన్. 2 dice ఆ డైస్కి ఫేసెస్ మీద 1, 2, 3, 4, 5, 6 అని మార్క్ చేశారు. సో ఎన్ ఆఫ్ ఎస్ అండి. నేను ముందు శాంపుల్ పాయింట్స్ రాస్తున్నాను. ఫస్ట్ డై అండ్ సెకండ్ డై సైమల్టేనియస్లీ అంటే తెలుసు కదా, ఒకేసారి 2 dice త్రో చేశారు. ఒకేసారి 2 dice త్రో చేస్తే వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ అండి? 6 స్క్వేర్ అండి. 2 dice అయితే 6 స్క్వేర్, 3 dice అయితే 6 క్యూబ్, 4 dice అయితే 6/4, 10 dice అయితే 6/10 అండ్ సో ఆన్. సో ఇక్కడ 2 dice అన్నారు కాబట్టి ఇందాక మనం కాయిన్ ఏం రాసాము? ఒక కాయిన్ అయితే 2/1, 2 coins అయితే 2 స్క్వేర్, 3 coins అయితే 2 క్యూబ్, 4 coins అయితే 2/4, 10 coins అయితే 2/10 అండ్ 100 coins అయితే 2/100. సో ఒక కాయిన్ని 100 సార్లు వేసినా 100 కాయిన్ని ఒకసారి టాస్ వేసినా వచ్చే శాంపుల్ పాయింట్స్ ఇవి. సో దీని నుంచి ఇప్పుడు మనం డైస్లోకి వెళ్తే 2 diceని రోల్ చేశారు. 2 dice సైమల్టేనియస్గా రోల్ చేస్తే, సో ఆ 2 dice మీద వచ్చిన రిజల్ట్ని ప్రోడక్ట్ చేస్తే ద ప్రోడక్ట్ ఈజ్ 12. ఆ ప్రోడక్ట్ 12 అవ్వడానికి ఎంత సంభావ్యత ఉంది? సో ఎన్ ఆఫ్ ఎస్ ఆల్రెడీ 36 అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఎన్ ఆఫ్ ఏ. ఏంటి ఎన్ ఆఫ్ ఏ? 2 dice మీద వచ్చే రిజల్ట్ని మనం ప్రోడక్ట్ చేయాలి, ప్రోడక్ట్ 12 అవ్వాలి. సో ఫస్ట్ డై అండ్ సెకండ్ డై అని 1 నుంచి కాంబినేషన్ చెక్ చేసుకుంటే ప్రోడక్ట్ 12 అయ్యేవేం లేదు. 1 × 2, 1 × 3, 1 4, 1 5, 1 6 ఏం లేదు. నెక్స్ట్ 2 కాంబినేషన్ చూడండి. 2 1 రాదు, 2 2 రాదు, 2 3 రాదు, 2 6 అండి. 2 and 6. సో 2, 6 ఫస్ట్ డై మీద 2, సెకండ్ డై మీద 6 వస్తే ప్రోడక్ట్ ఈజ్ 12 అండి. సో ఈ ప్రోడక్ట్ 12 అయిపోయింది. 2, 6 నెక్స్ట్ 3 తీసుకుంటే 3, 4 3 4s 12 అయిపోయింది. నెక్స్ట్ 4 వచ్చి 4 3s are 12 అండ్ నెక్స్ట్ 5తో కాంబినేషన్ ఏం లేదు. నెక్స్ట్ 6, 2. సో ప్రోడక్ట్ ఆఫ్ దీస్ 2 రిజల్ట్స్ 12 అవ్వాలి అన్నారు. ఎన్ ఆఫ్ ఏలో మొత్తం ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయంటే 4 మాత్రమే ఉన్నాయి. దట్ ఈస్ 4. దెన్ పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఈ 4 ఈవెంట్స్లో ఏ ఈవెంట్ అయినా జరగచ్చు కాబట్టి ఫేవరబుల్ కేసెస్ 4 ఉన్నాయి. పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 36 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ 4/36. సో 4/36 ఆల్రెడీ ఉంది కాబట్టి దట్ ఈజ్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఛాన్స్ ఆఫ్ థ్రోయింగ్ అట్లీస్ట్ 7 ఇన్ ఏ సింగిల్ కాస్ట్ విత్ 2 dice? 2 diceని ఒకసారి త్రో చేస్తే, 2 diceని ఒకసారి త్రో చేస్తే అట్లీస్ట్ 7 రావాలి. అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 dice అండి. సో 2 dice మీద ఉన్న సమ్ అట్లీస్ట్ 7 అవ్వాలి. అట్లీస్ట్ 7 అవ్వాలి అంటే కనీసం 7 అవ్వాలి. అంటే 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, సమ్ 9 అవ్వచ్చు, 10, 11, 12 వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్, 2 dice ఒకసారి అన్నారు. నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ 36. సమ్ వచ్చేసి అట్లీస్ట్ 7 అవ్వాలన్నారు కాబట్టి నేను మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నాను. సమ్ ఇక్కడ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 dice అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ పాయింట్స్. సో సమ్ 2 అవ్వచ్చు. 2 dice కదా మనం వేస్తున్నాం. ఫస్ట్ డై అండ్ సెకండ్ డై అండి, ఫస్ట్ అండ్ సెకండ్. సో ఈ రెండింటి సమ్ గురించి మాట్లాడుతున్నాం. సమ్ అట్లీస్ట్ 7 అవ్వాలి. నేను మొత్తం రాసేస్తున్నాను. 2 3 4 5 6 7 8 9 10 11 12
మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 12 అయ్యే వరకు ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పాయింట్స్ సమ్ 2 అయ్యేవి ఎన్ని ఉన్నాయంటే 1 2, సమ్ 3 అయ్యేవి 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటా 2 ఛాన్సెస్ అంటే దట్ ఈస్ 1, 2, 2, 1, 3, 4, 5, 6, అగైన్ 5, 4, 3, 2, 1. సమ్ 12 అయ్యేది ఒకటే ఉంది, దట్ ఈస్ 6, 6. సో మీరు ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో సమ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సమ్ ఈజ్ అట్లీస్ట్ 7. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 డైస్ అంటే 2 డైస్ మీద ఉన్న సమ్ అట్లీస్ట్ 7 అవ్వాలి. అట్లీస్ట్ 7 అవ్వాలి అంటే 7 ఆర్ మోర్ దాన్ 7. సో ఇక్కడి నుంచి మనం కౌంట్ చేసుకోవాలి అంటే 7, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, సమ్ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. మొత్తం ఎన్ని ఫేవరబుల్ కేసెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. 6, 5, 6 plus 5 plus 4 plus 3 plus 2 plus 1 which is 21 and then P of A is equal to N of A by N of S which is 21 by 36. 21 by 36 is 3 7s 3 12s. So 7 by 12 is the probability. Next one, a card is drawn from a well shuffled pack of playing cards. The probability that it is a king. So బాగా షఫల్ చేసిన ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి ఒక ర్యాండమ్ మీన్స్ బ్లైండ్గా. సో మీరు ఏ కార్డు తీస్తున్నారో తెలీదు, ర్యాండమ్గా ఒక కార్డు పిక్ చేసాం. డ్రా చేసిన కార్డు కింగ్ కార్డు అవ్వడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అన్నారు. సో మొత్తం అసలు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అంటే N of S ఈజ్ 52 అండి. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే డ్రాయింగ్ ఏ కార్డ్. మీరు చేయాల్సిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే డ్రాయింగ్ ఏ కార్డ్. ఒక కార్డు ర్యాండమ్గా పిక్ చేయాలి. డ్రా చేసిన కార్డు కింగ్ అవ్వడానికి ఎంత సంభావ్యత ఉంది, కింగ్ కార్డ్ అవ్వడానికి ఎంత సంభావ్యత ఉంది, దట్ ఈస్ 52C1 విచ్ ఈస్ 52 N of A. సో మొత్తం ఎన్ని కింగ్ కార్డ్స్ ఉన్నాయి. సో టోటల్గా మొత్తం 4 సెట్స్ ఉంటాయి. ఈ 4 సెట్స్లో వచ్చేసి స్పేడ్స్, క్లబ్స్, హార్ట్స్ అండ్ డైమండ్స్ మొత్తం 4 సెట్కి వచ్చేసి మనకి 13 కార్డ్స్ ఉంటాయి. ఏస్ కార్డు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, K, Q అండి. ఇవి మొత్తంగా కార్డ్స్ యొక్క నేమ్స్. సో ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే కింగ్ కార్డ్ డ్రా చేయాలి. సెట్కి ఒక కింగ్ కార్డ్ చొప్పున దేర్ ఆర్ 4 సెట్స్ ఉన్నాయి తెలుసు కదా అండి. క్లబ్స్ సెట్ అండ్ స్పేడ్స్, హార్ట్స్ అండ్ డైమండ్స్. సో డైమండ్స్ అండ్ హార్ట్స్ మొత్తం ఈ 4 సెట్స్. సెట్కి 13 కార్డ్స్. 13 కార్డ్స్ ఈచ్ సెట్కి వచ్చేసి ఒక కింగ్ కార్డ్ ఉండిద్ది. మొత్తం 4 సెట్స్లో 4 కార్డ్స్ ఉంటాయి. ర్యాండమ్గా ఒక కార్డు పిక్ చేయమన్నారు. ఫేవరబుల్ కేసెస్ అంటే ఈ 4 కార్డ్స్లో నుంచి ఒక డ్రా చేయాలి. దట్ ఈజ్ 4C1. P of A is equal to N of A by N of S. 4C1 is 4 అండి. 4 by 52. 4 by 52 is 1 by 13. 1 by 13 is the probability. Next one, a card is drawn from a well shuffled pack of playing cards. The probability that it is a ace of clubs. క్లబ్స్ సెట్ నుంచే కార్డ్ రావాలి, అది కూడా ఏస్ కార్డే రావాలన్నారు. ఏస్ ఆఫ్ క్లబ్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనగానే మొత్తం ఎన్ని కార్డ్స్ అంటే 52. ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డ్రాయింగ్ 1 కార్డ్ అండి. ఒక కార్డు మాత్రమే డ్రా చేయమన్నారు. డ్రాయింగ్ ఏ కార్డ్, ఒకే కార్డ్ డ్రా చేస్తున్నాం. డ్రా చేసింది ఏస్ ఆఫ్ క్లబ్స్ అవ్వాలి అన్నారు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటే 52 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 52లో మనం చెప్పాల్సింది ఏంటంటే ఏస్ ఆఫ్ క్లబ్స్. మీరు ర్యాండమ్గా ఒకటి పిక్ చేస్తున్నారు. ఆ పిక్ చేసిన కార్డు క్లబ్స్ సెట్ నుంచే రావాలి, అది కూడా ఏస్ కార్డే అవ్వాలి. సో క్లబ్స్ సెట్లో ఏస్ కార్డు ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఆ ఒక కార్డే రావాల్సి ఉంటుంది, విచ్ ఈస్ 1C1 అండి. 1C1 ఈజ్ 1. దెన్ P of A ఈజ్ ఈక్వల్ టు N of A by N of S, which is 1 by 52. Next, 2 balls are drawn from a bag containing 5 white and 7 black balls at random. What is the probability that they would be of different colors? సో మీరు 2 balls డ్రా చేయాలి. డ్రా చేసిన 2 కూడా డిఫరెంట్ కలర్స్ అవ్వాలి. డిఫరెంట్ కలర్స్ అంటే ఒకటి వైట్ డ్రా చేయాలి, ఒకటి బ్లాక్ డ్రా చేయాలి. సో మొత్తంగా ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో ఎన్ని డ్రా చేయమని చెప్పారు అంటే డ్రాయింగ్ 2 అండి. డ్రాయింగ్ 2 balls. డ్రాయింగ్ 2 balls. మీరు ర్యాండమ్గా 2 balls డ్రా చేయాలి. ఈ డ్రా చేసిన 2 balls N of S ఈజ్ నథింగ్ బట్
సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే టోటల్ అక్కడ వైట్ వచ్చేసి 5 ఉన్నాయి, బ్లాక్ 7 ఉన్నాయి, టోటల్ 12 ఉన్నాయి. మిమ్మల్ని ర్యాండమ్గా పిక్ చేయమంది ఎన్ని అంటే 2 కాబట్టి 12C2. సెలెక్టింగ్ 2 అవుట్ ఆఫ్ 12. ఇవి వచ్చేసి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండి. 12C2 వాల్యూ వచ్చేసి 12 × 11/2, 12 × 11/2 విచ్ ఈస్ 66 అండి. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 66 N(S) తెలిసిపోయింది. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడాలి అంటే ఫేవరబుల్ కేసెస్. ప్రాబిలిటీ అనగానే ఈవెంట్ జరగడానికి ఎంత సంభావ్యత ఉంది. ఏంటో ఈవెంట్ 2 డ్రా చేయాలి, ఆ డ్రా చేసిన 2 బాల్స్ డిఫరెంట్ కలర్స్ అవ్వాలి. సో ఫేవరబుల్ కేసెస్ అంటే ఒకటి వైట్ కలర్ రావాలి, ఒకటి బ్లాక్ కలర్ రావాలి. ఎన్ని ఫేవర్గా ఉన్నాయి అంటే వైట్ నుంచి ఒకటి డ్రా చేయాలి, 5 వైట్లో నుంచి ఒకటి, 7 బ్లాక్లో నుంచి ఒకటి, 7C1. 5C1 × 7C1 is 5 × 7, that is 35. P of A is nothing but N of A by N of S. Number of favorable cases by all possible outcomes 35/66. Next one, a bag contains 2 red, 3 green, 2 blue balls. If 2 balls are drawn at random from the bag, find the probability that none of them will be blue. సో మీరు డ్రా చేసిన ఈ బాల్స్లో ఏ ఒకటి కూడా బ్లూ కలర్ అవ్వకూడదు. అసలు ఎన్ని డ్రా చేయమని చెప్పారు? 2 balls are drawn at random. Random experiment is a blind experiment. సో ఇక్కడ మీరు ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే డ్రాయింగ్ 2 balls అండి. మీరు డ్రా చేయాల్సింది ఎన్ని అంటే డ్రాయింగ్ 2 balls. ఈ డ్రా చేసిన 2 balls నన్ ఆఫ్ దెమ్ ఈజ్ బ్లూ. ఏ ఒక్కటి కూడా బ్లూ కలర్ అవ్వకూడదు. సో ముందు N(S) రాద్దాం. N(S) అంటే అన్నిట్లో నుంచి ఏవో ఒక 2 balls డ్రా చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. రెడ్ వచ్చేసి 2 ఉన్నాయి, అండ్ గ్రీన్ 3 ఉన్నాయి, బ్లూ 2 ఉన్నాయి, టోటల్గా 7 ఉన్నాయి. ఈ 7లో నుంచి ర్యాండమ్గా ఇద్దరిని డ్రా చేయమన్నారు కాబట్టి N(S) ఈజ్ 7C2. 7C2 ఈజ్ 21. 7C2 వాల్యూ వచ్చి 21 అండి. నెక్స్ట్ N of A. వాట్ ఈజ్ N of A? మీరు డ్రా చేసిన ఆ 2 బాల్స్లో ఒకటి కూడా బ్లూ కలర్ ఉండకూడదు. బ్లూ కలర్ ఉండకూడదు అంటే గ్రీన్ ఆర్ రెడ్ అయి ఉండాలి. సో గ్రీన్ ఎన్ని ఉండాలి, రెడ్ ఎన్ని ఉండాలి ఏమీ చెప్పలేదు కాబట్టి సో ఇవి రెండింటిని క్లబ్ చేసేస్తున్నాం. అంటే రెడ్ వచ్చేసి 2 ఉన్నాయి, రెడ్ ప్లస్ గ్రీన్ అండి. రెడ్ ప్లస్ గ్రీన్ ఆల్ టుగెదర్ వచ్చి 5 ఉన్నాయి. సో ఈ 5లో నుంచి మీరు ఏదో ఒక 2 balls, సో అది ఇద్దరు రెడ్ తీయచ్చు, ఇద్దరిని గ్రీన్ తీయచ్చు, గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి తీయచ్చు. సో మొత్తంగా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 5C2. సో 5C2 ఈజ్ నథింగ్ బట్ 10. 5C2 వాల్యూ 10. 5C2 10 అయింది. దెన్ P of A అండి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ N of A by N of S which is 10/21. 10/21 is the probability, option C. Next, the probability that a leap year consists of 53 Mondays. లీప్ ఇయర్లో 53 Mondays ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడిగారు. సో లీప్ ఇయర్లో మొత్తంగా ఎన్ని డేస్ ఉంటాయంటే 366 days ఉంటాయి. సో దీన్ని 364 + 2 daysగా సపరేట్ చేస్తున్నాను నేను. 364 days అంటే 52 × 7 అండి. సో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 52 weeks ఉంటాయి. వీక్కి 7 days కాబట్టి ఎందుకు ఇలా రాసామంటే 52 × 7 + 2 days. సో ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 52 Sundays, 52 Mondays కంపల్సరీ ఉంటాయి. ఈ మిగిలిపోయిన 2 daysలో ఎవరు రావాలి అంటే అడిగింది 53 Mondays కాబట్టి 53 ఆల్రెడీ 52 Mondays ఉన్నాయి, ఇంకొక మండే కావాలి, ఇంకో మండే వస్తే 53 Mondays వస్తాయి. ఈ 2 days ఏమేమి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే దట్ ఈజ్ ఎస్ ఈజ్ సండే మండే ఈ కాంబినేషన్ అయి ఉండొచ్చు, మండే ట్యూస్డే అవ్వచ్చు, ఆర్ ట్యూస్డే వెడ్నెస్డే అవ్వచ్చు, వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఆర్ ఫ్రైడే, ఫ్రైడే ఆర్ సాటర్డే ఆర్ సండే. సో ఏమేమి కాంబినేషన్ అవ్వచ్చు. సో 2 days మిగిలిపోయినాయి. ఆ 2 days ఏమేమి అవ్వచ్చు అంటే సండే మండే, మండే ట్యూస్డే, ట్యూస్డే వెడ్నెస్డే, వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే ఆర్ సాటర్డే సండే. సో అడిగింది 53 Mondays అండి. ఆల్రెడీ 52 Mondays ఉన్నాయి. ఈ 2 daysలో అగైన్ మండే వస్తేనే మనకి 53 Mondays వస్తాయి. సో N of Sకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే దేర్ ఆర్ 7 chances అండి. 1 2 3 4 5 6 7. దెన్ N of A. N of A అంటే ఫేవరబుల్ కేసెస్. ఎవరికి ఫేవర్గా 53 Mondays రావడానికి ఫేవర్గా. సో 53 Mondays రావాలి అంటే అయితే ఆ 2 days సండే మండే అవ్వచ్చు, మండే ట్యూస్డే అవ్వచ్చు. సో ఆల్రెడీ 52 Mondays.
ఈ మిగిలిపోయిన 2 డేస్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తే 53 మండేస్ అవుతాయి. దెర్ ఆర్ 2 ఛాన్సెస్. దెన్ P of A is equal to N of A by N of S, 2/7. 2/7 is the probability. Next, a bag contains 15 1 rupee coins and 25 2 rupee coins and 10 5 rupee coins. If a coin is selected at random from the bag నుంచి coin select చేసాం, then the probability of not selecting 1 rupee coin. మీరు 1 rupee coin సెలెక్ట్ చేయకపోవడానికి ప్రాబబిలిటీ అన్నారు. సో ఎన్ని కాయిన్స్ సెలెక్ట్ చేయమన్నారు అంటే ఓన్లీ 1 కాయిన్ అండి. 1 కాయిన్ ఈజ్ ఏ కాయిన్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. సో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సెలెక్టింగ్ ఏ కాయిన్ ఆర్ డ్రాయింగ్ ఏ కాయిన్. సెలెక్టింగ్ ఏ కాయిన్, ఒక కాయిన్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. N of S ఈజ్ ఈక్వల్ టు, బ్యాగ్లో మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూడండి. సో 1 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 1 rupee కాయిన్స్ 15 ఉన్నాయి. అండ్ 2 rupee కాయిన్స్ అన్ని 2 rupee కాయిన్స్ వచ్చి 25 ఉన్నాయి. 10 rupee కాయిన్స్ 5 rupee కాయిన్స్ వచ్చేసి 10 ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 30 40 50. టోటల్ కాయిన్స్ వచ్చి 50 ఉన్నాయి. ఈ 50లో నుంచి మిమ్మల్ని ర్యాండమ్గా ఒకే కాయిన్ని తీయమన్నారు కాబట్టి 50C1 దట్ ఈజ్ 50. నౌ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ర్యాండమ్గా ఒక కాయిన్ని తీయాలి. తీసిన కాయిన్ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ సెలెక్టింగ్ 1 rupee. మీరు ర్యాండమ్గా తీసిన కాయిన్ 1 rupee అవ్వకపోవడానికి ఛాన్స్ ఎంత? సో 1 rupee అవ్వద్దు అన్నారు కాబట్టి అది 2 rupees అవ్వచ్చు ఆర్ 5 rupees అవ్వచ్చు. సో 2 rupee కాయిన్ అయినా డ్రా చేయొచ్చు మనం, ఆర్ నాట్ సెలెక్టింగ్ 1 rupee అండి. 1 rupee కాయిన్ని తీయకూడదు. సో 1 rupee కాయిన్స్ వచ్చి 15 ఉన్నాయి. 2 rupee కాయిన్స్ వచ్చేసి 25 ఉన్నాయి. 5 rupee కాయిన్స్ వచ్చి 10 ఉన్నాయి. మిమ్మల్ని 1 rupee కాయిన్ తీయొద్దు అన్నారు. 1 rupee కాయిన్ తీయొద్దు అంటే సో N of A ఈజ్ ఈక్వల్ టు 1 rupee కాయిన్ రాకూడదు. సో 25 + 30 అంటే 2 rupee రావచ్చు, 5 rupee రావచ్చు. సో ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 35. ఈ 35లో నుంచే మీరు ర్యాండమ్గా ఒక కార్డు పిక్ చేయాలి. దట్ ఈస్ 35C1 35. P of A is equal to N of A by N of S, 35/50, 7/10. 5 sevens 5 tens, that is 0.7. 0.7. Next, the following are the wages of 8 workers. 8 workers wages ఇచ్చారండి. సో ఏమేమి వేజెస్ ఇచ్చారో చూడండి. 8 workers డైలీ వేజెస్ 50 rupees, 62, 40, 70, 45, 56, 32, 45. 8 workers యొక్క డైలీ వేజెస్ ఇవి. ఇందులో ఇఫ్ 1 worker ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, మీరు ర్యాండమ్గా ఒక వర్కర్ని సెలెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హిస్ వేజ్ వుడ్ బీ లోవర్ దాన్ ద యావరేజ్ వేజ్. సో మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన పర్సన్ యొక్క వేజ్ యావరేజ్ వేజ్ కంటే తక్కువ ఉండడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నారు. సో యావరేజ్ వేజ్ కంటే తక్కువ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యావరేజ్ వేజ్ హియర్? 8 workers గురించి ఇచ్చారు కాబట్టి యావరేజ్ వేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు σx/n, సమ్ ఆఫ్ ఆల్ దీస్ వేజెస్ బై నంబర్ ఆఫ్. సో మొత్తం అన్నీ యాడ్ చేస్తే ఎంత అండి? 50, 62, 40, 70, 45, 56, 32, 45 by 8. Sum of all these. So sum of all these is equal to 400 by 8. 400 by 8 is 50. So the average wage వచ్చేసి 50 అయింది. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగింది ఏంటంటే ర్యాండమ్గా ఒక పర్సన్ సెలెక్ట్ చేయమన్నారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హిజ్ వేజ్ వుడ్ బీ లోవర్ దాన్ ద యావరేజ్ వేజ్? మీరు సెలెక్ట్ చేసిన పర్సన్ యొక్క వేజ్ 50 rupees కంటే తక్కువ ఉండాలి. సో 50 rupees కంటే తక్కువ ఉండే పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అంటే చూడండి, ఇక్కడ 40 వేజ్ ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేయొచ్చు, 45, 32, 45. సో N of S అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు అంటే 8 members ఉన్నారు. సెలెక్టింగ్ 1 person అవుట్ ఆఫ్ 8 ఈజ్ NC1, 8C1 ఈజ్ 8. N of A మీరు ఎవరిని సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఫేవరబుల్ కేసెస్ ఎవరికి ఫేవర్గా? యావరేజ్ వేజ్ కంటే తక్కువ వేజ్ ఉన్న పర్సన్ని తీయాలి. యావరేజ్ వేజ్ కంటే తక్కువ వేజ్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 50 rupees కంటే తక్కువ వేజ్ ఉన్న వాళ్ళు 4 ఉన్నారు. 40 rupees, 45 rupees, 32 rupees, 45 rupees. ఈ 4లో నుంచే మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ 4C1 ఈజ్ 4,
P of A is equal to n of A by n of S, which is 4 by 8. 4 by 8 is 1 by 2. 4 ones, 4 twos. 1 by 2 is 0.5 అండి. ఆప్షన్ B. A card is drawn from a well shuffled pack of playing cards. Find the probability that it is a king or a queen. మీరు డ్రా చేసిన కార్డు అయితే కింగ్ అవ్వాలి లేదా క్వీన్ అవ్వాలి. ఒక కార్డు మాత్రమే డ్రా చేయాలి. ఇలా 6 వచ్చింది అంటే మనం ఎడిషన్ థియరం అప్లై చేస్తున్నాము. సో ప్లేయింగ్ కార్డ్స్, సెట్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అన్నారు. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి డ్రాయింగ్ ఏ కార్డ్ అండి. ఒక కార్డే డ్రా చేస్తున్నాం. డ్రాయింగ్ ఏ కార్డ్, ఒక కార్డ్ డ్రా చేస్తున్నాం. మీరు డ్రా చేసిన కార్డు అయితే కింగ్ అవ్వాలి లేదా క్వీన్ కార్డ్ అవ్వాలి అన్నారు. సో మొత్తంగా ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 52. సెలెక్టింగ్ 1 కార్డు ర్యాండమ్లీ, దట్ ఈస్ 52. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే అయితే కింగ్ లేదా క్వీన్ కార్డు. సో ఆర్ కాబట్టి నేను ఎడిషన్ థియరం అప్లై చేస్తున్నాను అండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఫామ్ ఏంటి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ నేను ఏ అనే ఈవెంట్ నేమో కింగ్ అనే కార్డ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. బి అనే ఈవెంట్ వచ్చేసి క్వీన్ కార్డ్ డ్రా చేయడం. సో సెట్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కింగ్ కార్డ్స్ ఉంటాయి, ఎన్ని క్వీన్ కార్డ్స్ ఉంటాయి. ఏ అనే ఈవెంట్కి కింగ్ అని పెట్టేశాం కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఎన్ని కింగ్ కార్డ్స్ ఉన్నాయంటే 4 కార్డ్స్ ఉన్నాయి, అందులో నుంచి ఒకటి తీయాలి, దట్ ఈస్ 4. ఎన్ని క్వీన్ కార్డ్స్ ఉన్నాయంటే అవి కూడా క్వీన్ కార్డ్స్ కూడా 4 ఉంటాయి. సెట్కి ఒక క్వీన్ కార్డ్స్ ఓపెన్ 4 సెట్స్కి 4 ones 4 ఉంటాయండి, దట్ ఈస్ 4. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మీరు ఒకే కార్డ్ డ్రా చేయాలి. డ్రా చేసింది కింగ్ అండ్ క్వీన్ 2 అవ్వాలి. సో దట్ ఈజ్ 0 అండి. సో ఒకే కార్డు 2 అవ్వదు కాబట్టి డిస్జాయింట్ ఈవెంట్స్ అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయింది కాబట్టి ప్రాబబిలిటీ కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటంటే పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అండ్ పి ఆఫ్ బి ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. దిస్ ఈజ్ 0 అండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయింది కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై రైట్ చేద్దాం, ఇక్కడ కూడా రాద్దాం, ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఇది 0 అయిపోయింది. అండ్ పి ఆఫ్ ఏ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ 4/52 ప్లస్ 4/52 విచ్ ఈజ్ 8/52 అండి. 8/52 అంటే 4 2s 4 13s 2/13. 2/13 is the probability. A number is selected at random from the first 1000 natural numbers. What is the probability that the number so selected would be multiple of 7 or 11? So 7 or 11 అన్నారండి. 7 or 11 అంటే అయితే 7 మల్టిపుల్ అవ్వచ్చు, లేదా 11 మల్టిపుల్ అవ్వచ్చు, లేదా రెండింటి మల్టిపుల్ కూడా అయ్యి ఉండొచ్చు. సో 1 to 1000 న్యాచురల్ నెంబర్స్ అన్నారు కాబట్టి మనం ర్యాండమ్గా ఒక నెంబర్ని పిక్ చేయాలి. అది ఐదర్ మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వాలి లేదా మల్టిపుల్ ఆఫ్ 11 అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1000 నెంబర్స్లో నుంచి సెలెక్టింగ్ 1 నెంబర్ 1000C1 దట్ ఈస్ 1000. నెక్స్ట్ ఎన్ ఆఫ్ ఏ అండి. ఏ ఆర్ బి. ఆర్ వచ్చింది ఎడిషన్ థియరం గుర్తుపెట్టుకోండి. ఏ బి ద ఈవెంట్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 7. మల్టిపుల్ ఆఫ్ 7 అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే ఎన్ ఆఫ్ ఏ రాసాను, దట్ ఈస్ 1000/7. 1000/7 is equal to 142. And next n of b. n of b is equal to 1000/11. 1000/11 and that is equal to approximately 91. And this is 3. Next n of a intersection b. n of a intersection b వచ్చి 7 మల్టిపుల్ అవ్వచ్చు అండ్ 11 మల్టిపుల్, రెండింటి మల్టిపుల్ అండి, దట్ ఈస్ 1000/77. సో 1000 divided by 77 which is 12. Then p of a union b. a union b కి అర్థం తెలుసు కదా, either the multiple of 7 or the multiple of 11 or the multiple of both, that is p of a plus p of b minus p of a intersection b. and p of a plus p of b minus p of a intersection b. p of a is nothing but 143/1000 favorable cases by all possible outcomes.
అండ్ నెక్స్ట్ 91/1000 minus 12/1000. So finally 143, all bases are same. 91 minus 12/1000, which is 143 plus 91 plus 143 91 minus 12. Divided by, so that is 0.22 approximately. Next one, 2 dice are rolled. Find the probability that their sum is either 7 or 11. 2 dice roll చేసాము. సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 డైస్ అయితే 7 అవ్వాలి సమ్, లేదా 11 అవ్వాలి అన్నారు. సో 2 డైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి రోలింగ్ 2 డైస్ అండి, 2 డైస్ రోల్డ్ అన్నారు. దెన్ n ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ వచ్చి 6 స్క్వేర్. 2 డైస్ అయితే 6 స్క్వేర్, 3 డైస్ అయితే 6 క్యూబ్, 4 డైస్ అయితే 6^4. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆన్ 2 డైస్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండింటి మీద వచ్చిన రిజల్ట్ యాడ్ చేస్తే సమ్ 7 అవ్వాలి లేదా 11 అవ్వాలి అన్నారు. సో 6 వచ్చింది కాబట్టి ఎడిషన్ థీరం అప్లై చేయాలి. ఎడిషన్ థీరం తెలుసు కదా, a/n b ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ b మైనస్ p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. p ఆఫ్ a ప్లస్ p ఆఫ్ b మైనస్ p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. సమ్ అయితే 7 అవ్వాలి లేదా 11 అవ్వాలి. సమ్ 7 అయ్యేవి. సమ్ 7 అయ్యేవి ఏమేమి ఉన్నాయి? సమ్ 7 అయ్యే పాసిబిలిటీస్ 6 వస్తాయండి. ఏంటా 6 అంటే 1,6, 6,1, 2,5, 5,2, 3,4, 4,3. ఫస్ట్ డై మీద 3, సెకండ్ డై మీద 4 లేదా 4 or 3, మొత్తం 6 ఛాన్సెస్ ఉన్నాయి. n ఆఫ్ a ఈజ్ 6. నెక్స్ట్ వాట్ ఈజ్ n ఆఫ్ b? n ఆఫ్ b అంటే సమ్ 11 అవ్వాలి. సమ్ 11 అయ్యేవి ఏమి ఉన్నాయంటే 5,6 or 6,5. ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నాయండి. n ఆఫ్ b ఈజ్ 2. సమ్ 11 అండ్ 7 and 11 రెండు అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో ఈ ఈవెంట్ జరగదు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ 0. p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a బై n ఆఫ్ s అండ్ దిస్ ఈజ్ n ఆఫ్ b బై n ఆఫ్ s అండ్ దిస్ ఈజ్ 0 అండి. దెన్ వాట్ ఈజ్ n ఆఫ్ a? 6/36. పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 6 స్క్వేర్ అంటే 36. Next this is 2/36. Finally it is 8/36. 8/36 is 2/9. 2/9 is the probability. Next one, in a class 40% of the students study history, 25% civics and 15% both history and civics. A student from the class is selected at random. ర్యాండమ్గా ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ స్టడీస్ హిస్టరీ ఇఫ్ ఇట్ ఈజ్ నోన్ దట్ హీ స్టడీస్ సివిక్స్? అతను సివిక్స్ చదువుతాడు అని తెలుసు, దెన్ అతను హిస్టరీ చదవడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే సివిక్స్ చదువుతాడని తెలుసు, తర్వాతే అతను హిస్టరీ చదవడానికి ఛాన్స్. ఇది కండిషనల్ ఈవెంట్ అండి. నోన్ దట్, గివెన్ దట్ అనే పదాలు వస్తే అది కండిషనల్. సో ఇక్కడ హిస్టరీ చదవడానికి ఎంత ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ అంటే 40/100. అండ్ నెక్స్ట్ సివిక్స్ చదవడానికి, సివిక్స్ వచ్చేసి 15% అన్నారు. పర్సంటేజ్ ఈజ్ per 100, 15/100. హిస్టరీ అండ్ సివిక్స్ 25% అండి సివిక్స్. అండ్ హిస్టరీ అండ్ సివిక్స్ వచ్చి 15%, 15/100. హిస్టరీ అండ్ సివిక్స్ ఈజ్ 15/100. హిస్టరీ ఉంది, సివిక్స్ ఉంది, హిస్టరీ అండ్ సివిక్స్ ఉంది. ఈ మొత్తం డేటా నుంచి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ హీ స్టడీస్ history if it is known that. సో ఇలా known that, given that అనే పదాలు వస్తే అది కండిషనల్ ప్రాబబిలిటీ అండి. known that he studies civics. అతను సివిక్స్ చదువుతాడని తెలుసు, హిస్టరీ చదవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందన్నారు. ప్రాబబిలిటీ ఆఫ్
హెచ్ గివెన్ సి అండి. కండిషనల్ ప్రాబిలిటీ కండిషనల్ ఈవెంట్ రాసాం కదా. పి ఆఫ్ బి గివెన్ ఏ. ఏంటి బి గివెన్ ఏ అంటే? సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. ఏ జరిగిన తర్వాతే బి జరుగుతుంది, ఏ ఈవెంట్ జరిగిన తర్వాతే బి జరుగుతుంది. బి ప్రాబిలిటీ అడిగారు. ఇక్కడ అతను ఈ సివిక్స్ చదువుతాడని మీకు ముందే తెలుసు. హిస్టరీ చదవడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అన్నారు. దట్ ఈస్ ఇది ఫార్మ్. దెన్ పి ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి అండ్ వాట్ ఈస్ హెచ్ ఇంటర్సెక్షన్ సి? హిస్టరీ ఇంటర్సెక్షన్ సివిక్స్ పార్ట్ ఇచ్చేసారు కదా. దట్ ఈస్ 15/100 బై 25/100. 15/100, 25/100, 15/25, 3/5. 3/5 is the probability. A bag contains 8 red and 5 white balls. 2 successive draws of 3 balls are made without replacement. ఇలా వితౌట్ రీప్లేస్మెంట్ అనే పదం వచ్చింది. ఇది కండిషనల్ ప్రాబిలిటీ. ఇద్దరు జరగాలి. ఇక్కడ ఎవరో ఇద్దరు జరగాలి. 2 సక్సెసివ్ డ్రాస్ ఆఫ్ 3 బాల్స్. ఒక్కొక్క డ్రాలో 3 బాల్స్ చొప్పున డ్రా చేయాలి. 2 సక్సెసివ్ డ్రాస్ ఆఫ్ 3 బాల్స్ని డ్రా చేయండి అని చెప్పారు. సో 2 బాల్స్ డ్రా చేయాలి అంటే ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ డ్రా విల్ ప్రొడ్యూస్ 3 వైట్ బాల్స్ అండ్ ద సెకండ్ విల్ ప్రొడ్యూస్ 3 రెడ్ బాల్స్. అండ్ అన్నారండి. అండ్ వచ్చింది అంటే ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ అనగానే ఇవి నార్మల్ ఈవెంట్స్ కాదు, కండిషనల్ అని తెలిసింది. ఇక్కడ అండ్ వచ్చింది కాబట్టి మనం 2 ఈవెంట్స్ జరగాలి, బట్ వన్ ఆఫ్టర్ అనదర్ జరగాలి. మల్టిప్లికేషన్ థీరం వేయబోతున్నాం. ఏంటి మల్టిప్లికేషన్ థీరం? ఏంటి మల్టిప్లికేషన్ థీరం? ఏ జరగాలి మరియు బి జరగాలి, బట్ వన్ ఆఫ్టర్ అనదర్. నెక్స్ట్ వన్. సో ఇందులో ఎన్ ఆఫ్ ఎస్. సో ఇక్కడ మొత్తం బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయని చెప్పారంటే టోటల్ 13 బాల్స్ ఉన్నాయి. సో 2 ఈవెంట్స్ జరగాలి, బట్ వన్ ఆఫ్టర్ అనదర్ జరగాలి. ఫస్ట్ ఏమో వైటే డ్రా చేయాలి, నెక్స్ట్ వచ్చేసి రెడ్ డ్రా చేయమన్నారు. ద ఫస్ట్ డ్రా విల్ ప్రొడ్యూస్ 3 వైట్ బాల్స్ అండ్ సెకండ్ డ్రా విల్ ప్రొడ్యూస్ 3 రెడ్ బాల్స్ అన్నారు. సో ఫస్ట్ ఈవెంట్ అండి ఎన్ ఆఫ్ ఏ. వాట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? వితౌట్ రీప్లేస్మెంట్ అనే వర్డ్ మర్చిపోకూడదు. మీరు ఫస్ట్ డ్రా చేసి మళ్ళీ తిరిగి బ్యాగ్లో వేయట్లేదు. వితౌట్ రీప్లేస్మెంట్, రీప్లేస్ చెయ్యట్లేదు. ఫస్ట్ జరుగుతున్న ఈవెంట్ దట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయంటే వైట్, అందులో నుంచి 3 డ్రా చేయాలి, 5C3. నెక్స్ట్ ఎన్ ఆఫ్ బి. నెక్స్ట్ డ్రా చేయబోతుంది ఎవరిని అంటే రెడ్. అవి ఎన్ని ఉన్నాయంటే 8, దట్ ఈజ్ 8C3. సో ఫస్ట్ 3 ఏమో వైట్ డ్రా చేయమన్నారు, నెక్స్ట్ 3 ఏమో రెడ్ డ్రా చేయమన్నారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం రాయబోతుంది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వితౌట్ రీప్లేస్మెంట్ అన్నారు. కండిషనల్ ఈవెంట్ ఫస్ట్ ఈవెంట్ జరిగాకే సెకండ్ జరుగుతుంది, బట్ ఇద్దరు జరుగుతున్నారు. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ అంటే ఫస్ట్ వైట్ డ్రా చేయాలి, తర్వాత రెడ్ డ్రా చేయాలి. పి ఆఫ్ ఏ ఇంటూ మల్టిప్లికేషన్ థియరం అండి. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి గివెన్ ఏ. ఫస్ట్ ఏ జరగాలి, తర్వాత బి జరగాలి. ఏ జరగడానికి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి? 5C3 బై 13C3. మొత్తం ఎన్ని ఉన్నాయి బ్యాగ్లో అంటే రెడ్ వచ్చేసి 8 ఉన్నాయి అండ్ వైట్ 5 ఉన్నాయి. టోటల్ 13 ఉన్నాయి. మనం ఎన్ని డ్రా చేస్తున్నామంటే ఫస్ట్ 5C3 బై 13C3. ఫస్ట్ ఈవెంట్ జరిగిపోయింది. నెక్స్ట్ ఎవరిని డ్రా చేస్తున్నామంటే రెడ్ కలర్ డ్రా చేస్తున్నాం. రెడ్ కలర్ వచ్చేసి 8 ఉన్నాయి. 8లో నుంచి మీరు 3 డ్రా చేయాలి. 8C3 బై వితౌట్ రీప్లేస్మెంట్. మీరు ఫస్ట్ డ్రా చేసింది తిరిగి బ్యాగ్లో వేయలేదు. ఇప్పుడు బ్యాగ్లో 13లో ముగ్గురు వెళ్ళిపోయారు కాబట్టి 10 ఉంటాయి. 10లో నుంచే 3 డ్రా చేస్తున్నాం. ఇవి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. 8C3 బై 10C3. సో వీ నో దట్ 5C3 వాల్యూ 10 తెలుసు అండ్ 13C3 అండి. 13C3 వాల్యూ వచ్చి 13 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఆఫ్టర్ ద సింప్లిఫికేషన్ ఇట్ ఈస్ 286 ఇంటూ 8C3. 8C3 వాల్యూ వచ్చి 56 బై 10C3 అండి. 10C3 ఈజ్ అగైన్ 10 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, దట్ ఈజ్ 120. సో ఈ రెండింటిని సింప్లిఫై చేయడానికి క్యాలిక్యులేటర్లో ఇది మొత్తం 286 ఇంటూ 120 ఈక్వల్ డివైడెడ్ బై ఈక్వల్ ఇంటూ 10 ఇంటూ 56 ఇజ్ ఈక్వల్ టు 0.0163. సో వెరిఫై ద ఆప్షన్స్ అండి. 5 డివైడెడ్ బై 23 not equal and 6 divided by 257 which is not equal. Next 7 divided by 429
సో దిస్ ఈజ్ 7 డివైడెడ్ బై 429 అండి ఆప్షన్ సి. నెక్స్ట్, a purse contains 3 silver and 4 gold coins and the second purse contains 4 silver and 3 gold coins. A coin is selected at random from one of the two purses. What is the chance that it is a silver coin? సో ఇక్కడ మీరు సిల్వర్ కాయిన్ని డ్రా చేయాలి అన్నారు. దెర్ ఆర్ 2 బ్యాగ్స్ అండి, బ్యాగ్ 1 బ్యాగ్ 2. సో సిల్వర్ అండ్ గోల్డ్, సిల్వర్ అండ్ గోల్డ్ వాళ్ళు ఇచ్చిన డేటా 3 and 4, 4 and 3. బ్యాగ్ 1లో టోటల్ 7 కాయిన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 7 కాయిన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద టోటల్ డేటా. ఈ డేటా నుండి మనల్ని అడిగిన క్వశ్చన్, ఈ బ్యాగులు 2 పక్కపక్కన ఉన్నాయి, ఫస్ట్ బ్యాగ్ అండ్ సెకండ్ బ్యాగ్ అండి, B1 అండ్ B2. సో ర్యాండమ్గా మీరు కళ్ళు మూసుకొని ఒక బ్యాగ్ని తీయాలి. ఫస్ట్ తీసిన బ్యాగ్లో నుంచి ఒక కాయిన్ని డ్రా చేయాలి. డ్రా చేసిన కాయిన్ సిల్వర్ అవడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నారు. సో P ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ సిల్వర్ కాయిన్. సో సిల్వర్ కాయిన్ డ్రా చేయబోతున్నాం. సో సిల్వర్ కాయిన్ డ్రా చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ సెకండ్ ఈవెంట్ 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఏంటి ఫస్ట్ ఏంటి సెకండ్, వాట్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ఈవెంట్. ఫస్ట్ ఈవెంట్ ఏంటంటే ముందు బ్యాగ్ని చూస్ చేయాలి. మీరు ఫస్ట్ బ్యాగ్ నుంచి అయినా సిల్వర్ తీసి ఉండొచ్చు, లేదా సెకండ్ బ్యాగ్ నుంచి అయినా సిల్వర్ తీసి ఉండొచ్చు. సో ఇది కండిషనల్ ప్రాబిలిటీయే, మల్టిప్లికేషన్ థీరం అవుతుంది. ఎందుకని అంటే 2 ఈవెంట్స్ జరుగుతున్నాయి, వన్ ఆఫ్టర్ అనదర్. ఫస్ట్ ఈవెంట్ వచ్చి చూసింగ్ ద బ్యాగ్, సెకండ్ ఈవెంట్ వచ్చి ఆ బ్యాగ్లో నుంచే సిల్వర్ కాయిన్ డ్రా చేయడం. ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ సిల్వర్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా తీయొచ్చు ఈ సిల్వర్ కాయిన్ అంటే బ్యాగ్ 1 నుంచి సిల్వర్ తీయచ్చు, లేదా బ్యాగ్ 2 నుంచి సిల్వర్ తీయచ్చు. B1 ఇంటర్సెక్షన్ సిల్వర్ కాయిన్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ B2 ఇంటర్సెక్షన్ సిల్వర్ కాయిన్. ఫస్ట్ బ్యాగ్ నుంచి అయినా సిల్వర్ తీయచ్చు, సెకండ్ బ్యాగ్ నుంచి అయినా సిల్వర్ తీయచ్చు. సో ఇట్ ఈజ్ P ఆఫ్ B1 ఇంటర్సెక్షన్ సిల్వర్ ప్లస్ P ఆఫ్ B2 ఇంటర్సెక్షన్ సిల్వర్. ఈ 2 ఈవెంట్స్లో ఏదైనా జరగచ్చు. సో ఫస్ట్ బ్యాగ్లో నుంచి సిల్వర్ తీస్తాం, బోత్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్. నేను 2 బ్యాగుల్లో నుంచి ఫస్ట్ ఒక బ్యాగ్ని చూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఫస్ట్ జరిగే ఈవెంట్ ఏంటంటే చూసింగ్ ద బ్యాగ్, సెకండ్ జరిగే ఈవెంట్ ఏంటంటే అందులో నుంచి సిల్వర్ కాయిన్ తీయడం. ఇక్కడ రెండిట్లో నుంచి ఫస్ట్ జరిగే ఈవెంట్ ఏంటంటే బ్యాగ్ 2ని తీసుకోవడం, నెక్స్ట్ జరిగే ఏంటంటే ఆ బ్యాగ్లో నుంచే సిల్వర్ కాయిన్ తీయడం. సో మీరు మల్టిప్లికేషన్ థీరం ఎలా రాస్తారు కదా తెలుసు కదా, P ఆఫ్ B1 ఇంటూ P ఆఫ్ సిల్వర్ గివెన్ B1 ప్లస్ P ఆఫ్ B2 ఇంటూ P ఆఫ్ సిల్వర్ గివెన్ B2. ఫస్ట్ బ్యాగ్లో నుంచి సిల్వర్ కాయిన్ అండ్ సెకండ్ బ్యాగ్లో నుంచి సిల్వర్ కాయిన్. సో ఫైనలీ ముందు ఈ 2 బ్యాగ్లో నుంచి ఒక బ్యాగ్ చూస్ చేయాలంటే ప్రాబబిలిటీ ఈజ్ 1/2. ఫస్ట్ బ్యాగ్ నుండి సిల్వర్, మీరు సిల్వర్ తీయడానికి ఛాన్సెస్ అండి. ఫస్ట్ బ్యాగ్ నుండి సిల్వర్ తీయచ్చు, సెకండ్ బ్యాగ్ నుంచి సిల్వర్ తీయచ్చు. ఫస్ట్ బ్యాగ్లో సిల్వర్ 3 కాయిన్స్ ఉన్నాయి, 3/7. సెకండ్ బ్యాగ్ తీయడానికి ఛాన్సెస్ 1/2. సెకండ్ బ్యాగ్ నుంచి సిల్వర్ కాయిన్ వచ్చేసి 4/7. సో ఫైనలీ ఇట్ ఈజ్ 3/14 అండ్ 3/14 plus 4/14 which is 7/14 and 7/14 which is 1/2. 1/2 is the probability. Next problem, a problem in probability was given to 3 CA students A, B, C whose chances of solving it are 1/3, 1/5, 1/2 respectively. What is the probability that the problem would be solved? ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అన్నారు. ఏబిసి అనే 3 పర్సన్స్కి ఇచ్చారు. ఏ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, లేదా బి సాల్వ్ చేయొచ్చు, లేదా సి సాల్వ్ చేయొచ్చు, ఇద్దరు సాల్వ్ చేయొచ్చు, లేదా ముగ్గురు సాల్వ్ చేయొచ్చు. బోత్ ఆఫ్ దెమ్ ట్రై ఇండిపెండెంట్లీ. సో ఏ సాల్వ్ చేయడానికి ఉన్న ఛాన్సెస్ అండి, దట్ ఈస్ P ఆఫ్ ఏ. ఏ ప్రాబ్లం సాల్వ్ చేసే ఛాన్సెస్ 1/3, బి ప్రాబ్లం సాల్వ్ చేసే ఛాన్సెస్ వచ్చేసి 1/5 అండ్ సి ప్రాబ్లం సాల్వింగ్ ఛాన్సెస్ ఆర్ 1/2. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అన్నారు. either ఏ సాల్వ్ చేయొచ్చు, లేదా బి సాల్వ్ చేయొచ్చు, లేదా సి, లేదా అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ ఆర్ 3. సో P ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. సో ఇక్కడ ఏబిసి అనేవి నేను ఈవెంట్స్గానే కన్సిడర్ చేస్తున్నాను. సో ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడం, బి ప్రాబ్లం సాల్వ్ చేయడం, సి ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఏ యూనియన్ బి యూనియన్ సి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేయాలంటే P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి ప్లస్ P ఆఫ్ సి minus P of A intersection B minus P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C రాయాలి.
సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దోస్ అవంతా చేయకుండా 1 మైనస్ టోటల్ ప్రాబబిలిటీలో నుంచి మనం పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ డాష్ మైనస్ చేయొచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అకరెన్స్. సో ఇది చేయొచ్చు ఫ్రమ్ డిమోర్గాన్లా. దిస్ ఈజ్ పీ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్ అని. సో ఏబిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏ కామా బి కామా సిఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి. కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పీ ఆఫ్ ఏ డాష్ ఇంటూ పీ ఆఫ్ బి డాష్ ఇంటూ పీ ఆఫ్ సి డాష్. సో దట్ ఈస్ 1 మైనస్ వాట్ ఈస్ పీ ఆఫ్ ఏ డాష్. P of A is 1 by 3, then P of A dash is 2 by 3, and 1 minus 1 by 3 is 2 by 3, and next P of B dash is 1 minus P of B, which is 4 by 5, and P of C dash is 1 minus 1 by 2, that is 1 by 2. So finally it is 1 minus 4 by 15. 4 by 15 is nothing but 11 by 15 minus 4 is 11 by 15. So problem solve అవ్వాలి అన్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే సో వీ హ్యావ్ టు ఫైండ్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి, దట్ ఈజ్ 11 by 15 అండి. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రాయ్ ఈజ్ అప్లైడ్ ఫర్ 3 separate posts. For the first post there are 3 candidates, and for the second there are 5 candidates, and for the third there are 10 candidates. సో ఫస్ట్ పోస్ట్కి 3 members ఉన్నారు మిస్టర్ రాయ్ కాంపిటీషన్గా. సో మిస్టర్ రాయ్ అనే పర్సన్కి జాబ్ రావాలి అంటే మొదటి జాబ్ రావడానికి 1 by 3 ఛాన్సెస్ ఉన్నాయండి. ముగ్గురులో ఒక ఛాన్స్ ఉంది. బి నెక్స్ట్ సెకండ్ పోస్ట్ బి అనే పోస్ట్ రావాలి అంటే దెర్ ఆర్ 5 candidates. సో దెర్ ఆర్ 5 candidates ఫర్ ద సెకండ్ అండి. సెకండ్ పోస్ట్కి 5 members ఉన్నారు కాంపిటీషన్. సో మిస్టర్ రాయ్కి జాబ్ రావాలి అంటే 1 by 5 ఈజ్ ద ఛాన్స్. థర్డ్ పోస్ట్ రావడానికి 10 members ఉన్నారు కాంపిటీషన్లో. సో థర్డ్ పోస్ట్ రావడానికి ఛాన్స్ 1 by 10. ఫస్ట్ జాబ్కి 1 by 3, సెకండ్ జాబ్కి 1 by 5, థర్డ్ జాబ్కి 1 by 10. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ మిస్టర్ రాయ్ వుడ్ బీ సెలెక్టెడ్? ఆయన జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అన్నారు. సెలెక్ట్ అవ్వాలి అంటే ఆయనకు ఒక జాబ్ రావచ్చు, 2 jobs రావచ్చు, లేదా 3 jobs రావచ్చు. సో దీనికి ఏమని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ లేదా బి లేదా సి అండ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే అట్లీస్ట్ 1 of the job. అంటే ఉన్న 3 జాబుల్లో కనీసం ఒక జాబ్ రావచ్చు, 1 జాబ్ రావచ్చు, 2 జాబులు రావచ్చు, 3 జాబులు రావచ్చు. ఇదంతా క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ డాష్ ఇలా రాయొచ్చు. సో 1 మైనస్ ఫ్రమ్ డిమోర్గాన్లా నుండి ఏ యూనియన్ బి యూనియన్ సి హోల్ డాష్ ఈజ్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ ఇంటర్సెక్షన్ సి డాష్. సో ఏబిసి ఆర్ ఇండిపెండెంట్. ఆయన ఫస్ట్ జాబ్ రావడం, సెకండ్ జాబ్ రావడం, థర్డ్ జాబ్ రావడం, ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అండి. ఫస్ట్ దానికి 1 by 3 ఛాన్సెస్ ఉన్నాయి, 3లో ఒక ఛాన్స్ ఉంది, సెకండ్కి 5లో ఒక ఛాన్స్ ఉంది, థర్డ్ జాబ్ రావడానికి 10లో ఒక ఛాన్స్ ఉంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏబిసిలు ఇండిపెండెంట్ అయితే వాటి కాంప్లిమెంట్స్ కూడా ఇండిపెండెంట్ అవుతాయి. వీ నో దట్ పీ ఆఫ్ ఏ డాష్ ఇంటూ పీ ఆఫ్ బి డాష్ ఇంటూ పీ ఆఫ్ సి డాష్. సో వాట్ ఈస్ పీ ఆఫ్ ఏ డాష్? పీ ఆఫ్ ఏ డాష్ ఈజ్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఏ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఫస్ట్ జాబ్ రావడానికి ఛాన్సెస్, సెకండ్ జాబ్ రావడానికి ఛాన్సెస్ అన్నీ రాసేసాం. దెన్ వాట్ ఈస్ పీ ఆఫ్ ఏ డాష్? ఫస్ట్ జాబ్కి 1 by 3 ఛాన్స్ ఉంటే ఆ జాబ్ రాకపోవడానికి ఛాన్స్ 2 by 3 అండి. జాబ్ రావడానికి ఛాన్స్ 1 by 3 అయితే రాకపోవడానికి 2 by 3, అండ్ సెకండ్ జాబ్ రావడానికి 1 by 5 ఛాన్స్ అయితే సెకండ్ జాబ్ రాకపోవడానికి ఛాన్స్ వచ్చి 4 by 5. నెక్స్ట్ థర్డ్ జాబ్ రావడానికి ఛాన్స్ 1 by 10, రాకపోవడానికి ఛాన్స్ వచ్చేసి 9 by 10. By solving all these, so by solving this 1 minus 2 1s 2 5s 3 1s 3 3s 12 by 25, 1 minus 12 by 25 is 13 by 25. There are 13 chances out of 25. Next one, Rupesh is known to hit a target in 5 out of 9 shots, whereas David is known to hit the same target in 6 out of 11 shots. సో రూపేష్ అనే పర్సన్ టార్గెట్ని హిట్ చేయడానికి 9లో 5 ఛాన్సెస్ ఉన్నాయి. డేవిడ్ టార్గెట్ని హిట్ చేయడానికి 6లో 11లో 6 ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద టార్గెట్ వుడ్ బి హిట్ వన్స్ దే బోత్ ట్రై? వాళ్ళిద్దరూ ట్రై చేశారు, టార్గెట్ని హిట్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉంది? either రూపేష్ అయినా హిట్ చేయొచ్చు లేదా డేవిడ్ అయినా హిట్ చేయొచ్చు. ఆర్ అనే కండిషన్ వచ్చింది అంటే
మనం ఎడిషన్ థీరం అప్లై చేయాలి. రూపేష్ టార్గెట్ని హిట్ చేయడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే 5/9. సో 9లో 5 ఛాన్సెస్. డేవిడ్ టార్గెట్ని హిట్ చేయడానికి నేను బి అన్నాను. బి ఈజ్ ద ఈవెంట్ దట్ డేవిడ్ హిట్స్ ద టార్గెట్ ఇన్ 6/11 అండి. 11లో 6 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే వీళ్ళిద్దరూ ట్రై చేస్తే టార్గెట్ హిట్ అవ్వాలి. వాట్ ఈస్ ద ఛాన్స్? సో అది రూపేష్ అయినా టార్గెట్ని హిట్ చేయొచ్చు ఆర్ డేవిడ్ అయినా హిట్ చేయొచ్చు. దట్ ఈస్ పీ ఆఫ్ ఏ అండ్ బి క్యాల్కులేట్ చేయాలి. పీ ఆఫ్ ఏ అండ్ బి ఫామ్ తెలుసు కదా అండి మనకి. పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అండ్ బి ఆర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఏ ఈవెంట్ జరగడానికి 9లో 5 ఛాన్సెస్ ఉన్నాయి, బీకి వచ్చి 11లో 6 ఛాన్సెస్ ఉన్నాయి. దీస్ టూ ఆర్ ఇండిపెండెంట్. రూపేష్ టార్గెట్ని హిట్ చేయడం, డేవిడ్ టార్గెట్ని హిట్ చేయడం, దీస్ టూ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే వీ నో దట్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఏమని రాయొచ్చు అంటే పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి అని రాయొచ్చు. సో పీ ఆఫ్ ఏ ప్లస్ పీ ఆఫ్ బి మైనస్ పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి. నౌ వీ నో దట్ పీ ఆఫ్ ఏ ఈజ్ 5/9 అండ్ బి ఈజ్ 6/11 మైనస్ 5/9 ఇంటూ 6/11. బై సాల్వింగ్ దిస్ LCM వచ్చేసి 99 అవుట్ ఆఫ్ దిస్. LCM is 99 అండి. ఫ్రమ్ దిస్ 99 is the LCM. సో 11 5s are 55 and 11 9s 99, 6 9s 54 minus 99. 11 9s 99, 99 1s 99, 30 1s 30. So finally this is 79/99. So the probability that the target hit చేయడానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే 79/99 ఛాన్సెస్. Using the digits 1, 2, 4 and 6, 4-digit numbers are formed. What is the probability that the number so formed would be divisible by 4? సో ఈ క్వశ్చన్ వచ్చి పర్మిటేషన్ మీద ప్రాబిలిటీ అడిగారండి. అదేంటి అంటే 1, 2, 4, 6 నుంచి ఎన్ని 4-digit నెంబర్ ఫామ్ అవుతాయి, మీరు అందులో ర్యాండమ్గా ఒక నెంబర్ పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఇట్ వుడ్ బి డివిజిబుల్ బై 4. మీరు ర్యాండమ్గా చూస్ చేసిన నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను n(s) రాస్తున్నాను వితౌట్ ఎనీ కండిషన్. గివెన్ డిజిట్స్ నుంచి 1, 2, 4, 6 ఈ 4-digit నెంబర్ నుంచి మనం ఎన్ని 4-digit నెంబర్స్ రాయగలము అంటే దట్ ఈజ్ 4 ఫ్యాక్టోరియల్. 4-digit నెంబర్స్ నుంచి 4 digits నుంచి 4-digit నెంబర్లు వచ్చి 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 24. n(s) అయిపోయింది. నెక్స్ట్ n(a) అడిగారు. వాట్ ఈజ్ n(a) అంటే ఫేవరబుల్ కేసెస్ అండి. ఎవరికి ఫేవర్గా అంటే మీరు రాసిన 4-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4. 4తో డివిజిబుల్ అవ్వాలి. సో ఎన్ని 4తో డివిజిబుల్ అవుతాయో అవి చెక్ చేసుకోవాలి. 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్లు రాయాలి అంటే ఫస్ట్ లాస్ట్ టూ ప్లేసెస్ అండి. యూనిట్స్ అండ్ టెన్స్ ప్లేస్లో ఫామ్ అయిన నెంబర్ 4తో డివిజిబుల్ అయితే దట్ ఎంటైర్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. అది డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు. సో నేను లాస్ట్ 2 digits ఏమేమి రావచ్చో రాస్తున్నాను. 12 రావచ్చు 1, 2, 1, 4, 1, 6లో 12, 16 రావచ్చు. నెక్స్ట్ 2తో వచ్చేసి 21 రాదు, 24 వస్తుంది అండ్ 26 రాదు. నెక్స్ట్ 4 కాంబినేషన్లో 41 రాదు, 42 రాదు, 46 రాదు. 6 కాంబినేషన్తో 61 రాదు, 62 రాదు, 64 వస్తుందండి. సో మొత్తంగా ఎన్ని నెంబర్లు రావచ్చు అంటే ఇక్కడ ఈ 4 నెంబర్లు రావడానికి ఛాన్స్ ఉంది. సో దీస్ 2 places కెన్ బీ ఫిల్డ్ విత్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 4 అండి. ఈ 4 నెంబర్లో ఏదో ఒకటే అరేంజ్ చేయగలం. దట్ ఈజ్ ఇన్ 4p1 ways. ఏదో 12, 16, 24, 64 ఈ 4లో ఏదో ఒక నెంబర్ రావాలి. 4p1 12 రావచ్చు, 16 రావచ్చు, 24 రావచ్చు, 64 రావచ్చు. సో మొత్తం ఇచ్చిన 4 digitsలో 2 digitsని ఫిక్స్ చేసేసాం, అయిపోయింది. ఇంకెన్ని డిజిట్స్ మిగిలిపోయినాయి అంటే 2 మిగిలి ఉన్నారు. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయంటే 2 గ్యాప్స్ ఉన్నాయి. దిస్ కెన్ బీ డన్ ఇన్ 2p2 ways. సో ఫండమెంటల్ రూల్ తెలుసు కదా అండి. ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ m ways అండ్ సెకండ్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ n ways. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ వచ్చి mn ways. సో ఇట్ ఈస్ 2p2 into 4p1. 2p2 is 2 factorial, 4p1 is 4 అండి. 2 4s 8. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఏంటా ఈవెంట్ అంటే ర్యాండమ్గా తీసుకున్న నంబర్ 4తో డివిజిబుల్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది అన్నారు. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో అది 8c1/24c1 అండి.
ఈ 8 నెంబర్లో ఏ నెంబర్ వచ్చినా అది 4తో డివిజిబుల్ అవుద్ది. దీస్ ఆర్ ద ఫేవరబుల్ కేసెస్. ఫేవరబుల్ బై ఆల్ పాసిబుల్. 8/24 ఈజ్ 1/3. 8 1s 24, 8 3s 24. సో దట్ ఈజ్ 1/3 ఈజ్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ వన్, 5 boys and 5 girls are sit in a row at random. The probability that the girls come together. సో మీరు 5 boys 5 girlsని ర్యాండమ్గా అరేంజ్ చేసేసారు ఒక లైన్లో. ఈ అరేంజ్మెంట్స్లో ర్యాండమ్గా మీరు చూజ్ చేసుకున్న సెలెక్షన్, ద ప్రాబబిలిటీ దట్ ద గర్ల్స్ కమ్ టుగెదర్. గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోవడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది ఎంతమంది అంటే 5 boys ఇచ్చారు, 5 girls ఇచ్చారు. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 10 members ఉన్నారు. n of s అండ్ వితౌట్ ఎనీ కండిషన్ ఈ 10 membersని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు రోలో అంటే 10 factorial వేస్. అది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో రాసేసాం. నెక్స్ట్ n of a, ఎన్ని ఫేవర్గా ఉండాలి. ఇక్కడ ఫేవర్ అంటే కండిషన్ ఏం చెప్పారు, ఆల్ ద గర్ల్స్ కమ్ టుగెదర్. మనం అందరు గర్ల్స్ని ఒకే దగ్గర కూర్చోబెట్టాలి. అందరు గర్ల్స్ ఒకే దగ్గర కూర్చోబెట్టాలి కాబట్టి ట్రీటింగ్ 5 girls యాజ్ 1 unit. 5 members గర్ల్స్ని ఒక యూనిట్గా ట్రీట్ చేసేసాం. 1 unit ఆఫ్ గర్ల్స్ అండ్ 5 boys. 5 boys అండ్ 1 unit ఆఫ్ గర్ల్, టోటల్ 6. ఈ 6 మెంబర్స్ని మనం లైన్లో ఎన్ని విధాలుగా కూర్చోబెట్టచ్చు అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆపరేషన్. 6 factorial వేస్ ఇంటూ, మరి 5 girls ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఆ 5 members విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంటే 5 factorial. సో 6 factorial ఇంటూ 5 factorial. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ A ఈజ్ నథింగ్ బట్ number of favorable cases by all possible outcomes. n of a by n of s. What is n of a? 6 factorial into 5 factorial by 10 factorial. This is 6 factorial into 120 by 10 into 9 into 8 into 7 into 6 factorial. Both the 6 factorials cancel. 120 by 10, 9, 8, 7 అండి. By dividing this 0.0238. So by verifying the options, so 1 divided by 84, 1 divided by 32, 1 divided by 84, so which is not equal 1 divided by 32, that is also not equal 1 divided by 90, so that is 1 divided by 42. So this is the solution. This is equal to 1 divided by 42. So option D. Next one, 5 boys 5 girls are arranged around a table, a round table. The probability that 2 particular girls, 5 boys 5 girls are arranged a round table, the probability that the 2 particular girls never come together. So either girls 2 particular girls, I'm sorry, 2 particular girls never come together. So 2 particular girls ఉన్నారు, వాళ్ళిద్దరూ పక్క పక్కన రాకూడదు. ఆ 2 particular girlsని తీసి పక్కన పెట్టి మిగిలిన వాళ్ళని అరేంజ్ చేయాలి మనం. సో ఫస్ట్ n of s, ఇది రౌండ్ టేబుల్ కాబట్టి మొత్తం 5 boys 5 girls 10 members. దీస్ 10 members ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఈజ్ 10 - 1 factorial. ఇది లీనియర్ అరేంజ్మెంట్ అయితే లైన్లో అయితే 10 factorial అవుద్ది. సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి ఒక పర్సన్ని ఫిక్స్ చేయాలి, అక్కడి నుంచి అరేంజ్మెంట్ స్టార్ట్ చేయాలి. దట్ ఈజ్ 9 factorial. n of s ఈజ్ 9 factorial. అండ్ నౌ n of a. సో n of a ఈజ్ నథింగ్ బట్ 2 particular girls నెవర్ కమ్ టుగెదర్. ఆ ఇద్దరు పర్టికులర్ గర్ల్స్ పక్క పక్కన రాకూడదు అన్నారు. ఆ 2 మెంబర్స్ని తీసేస్తున్నాము. 2 మెంబర్స్ని తీసేస్తే 5 boys ఉన్నారు అండ్ ఆల్సో 3 girls ఉన్నారండి. ఆ 2 particular girls తీసేసాం, దట్ ఈజ్ 8 members. ఈ 8 మెంబర్స్ని మనం సర్క్యులర్గా అరేంజ్ చేయాలి. సో వితౌట్ ఎనీ కండిషన్ ఈ 8 మెంబర్స్ని తీసుకెళ్ళి సర్క్యులర్ అరేంజ్మెంట్ చేయాలి మనం. 6, 7, 8. These 8 members are arranged in a circular table. 8 మెంబర్స్ని సర్క్యులర్గా ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాము అంటే 8 - 1 factorial. 8 - 1 factorial. 3 girls ప్రాబ్లం లేదు, 2 particular girlsే పక్క పక్కన ఉండము అన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని సపరేట్ చేయాలి, మిగిలిన వాళ్ళందరినీ కలిపి అరేంజ్ చేయాలి. 5 boys 3 girls. 8 members are arranged in 8 - 1 factorial ways. Now 8 gaps వచ్చాయి. ఈ 8 గ్యాప్స్లో ఎంతమందిని అరేంజ్ చేయాలి అంటే దోస్ 2 particular girls. ఎవరైతే పక్క పక్కన కూర్చోమన్నారో ఆ ఇద్దరిని ఈ 8 గ్యాప్స్లో అరేంజ్ చేయాలి. సో పర్మ్యూటింగ్ 2 members ఇన్ దీస్ 8 గ్యాప్స్. 8 గ్యాప్స్లో ఇద్దరిని అరేంజ్ చేయాలి, దట్ ఈజ్ ఇన్ 8p2 వేస్. సో దిస్ ఈజ్ 7 factorial ఇంటూ 8p2 అండి. 8p2 ఈజ్ నథింగ్ బట్ 8 factorial by 6 factorial.
8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తాన్ని మనం ఏమని రాయాలి అంటే ప్రాబబిలిటీ అడిగారు కాబట్టి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎవరికి ఫేవర్గా అంటే 2 పర్టికులర్ గర్ల్స్ నెవర్ కమ్ టుగెదర్. ఆ 2 పర్టికులర్ గర్ల్స్ పక్క పక్కన రాకూడదు అన్నారు. అవి ఫేవరబుల్. పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 9 ఫ్యాక్టోరియల్. బై సింప్లిఫైయింగ్ దిస్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్. సో వీ కెన్ రైట్ 7 ఫ్యాక్టోరియల్ యాజ్ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 9 ఫ్యాక్టోరియల్ని 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్. వీళ్ళిద్దరిలో ఎవరు హైయెస్ట్ అది మార్చేస్తున్నాను. 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. 9 ఫ్యాక్టోరియల్ని 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాము. సో ఫైనల్లీ 8 ఫ్యాక్టోరియల్ అండ్ 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 6 ఫ్యాక్టోరియల్ అండ్ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. Finally, the probability is 7/9. So, 2 particular girls never come together is nothing but 7/9. Next, there are the events A, B, C, mutual exclusive, exhaustive and equally likely. What is the probability of a complementary event of A అన్నారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనగానే మనకేం అర్థం అవ్వాలి అంటే A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C is equal to 5. అండ్ ఆల్సో ఎగ్జాస్టివ్. ఎగ్జాస్టివ్ అంటే అర్థం A యూనియన్ B యూనియన్ C is equal to S. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. దెన్ P of A is equal to P of B is equal to P of C. All the probability of 3 events is the same అండి. Let it be X. So A intersection B intersection C 5, A union B union C is S, P of A, P of B, P of C is equal to X. So from these two conditions we know that P of A plus P of B plus P of C is equal to 1 అవుతుంది. ఎప్పుడు అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అయితే P of A plus P of B plus P of C is always 1 అండి. సో ఫ్రమ్ దిస్ అడిషనల్గా ఇంకొక పాయింట్ యాడ్ అయింది ఏంటంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అన్నారు. సో ఆల్ ద 3 ఈవెంట్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్. P of A, P of B, P of C is same. So it is X plus X plus X is equal to 1. 3X is equal to 1. X is equal to 1/3. X is equal to 1/3 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఏ అండి. బట్ మనల్ని అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఏ. ఏ అనే ఈవెంట్ జరగకపోవడానికి ఛాన్స్ ఎంత అన్నారు. జరగడానికి ఛాన్స్ అడగలేదు, జరగకపోవడానికి. దెన్ P of A dash is equal to 1 minus P of A. కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఏ. సో P of A dash 1 minus 1/3, that is 2/3. The complementary of event A is 2/3. Similarly, the complementary of event B is also 2/3. Complementary event of C is also 2/3 because A, B, C are equally likely events అని చెప్పారు కాబట్టి. అండ్ నెక్స్ట్ P of A ఇచ్చారు, P of B ఇచ్చారు, A intersection B ఇచ్చారు. బోత్ ద ఈవెంట్స్ జరగడానికి ఛాన్స్ ఇచ్చారు. అండ్ దెన్ వాట్ ఈజ్ P of A bar intersection B అండ్ వాట్ ఈజ్ P of A bar intersection B. P of A is equal to 1/2 and P of B is 1/3. P of A intersection B is 1/4. From this P of A bar intersection B అండి. What is A bar intersection B is nothing but P of B minus A. P of B minus A అని కూడా రాయొచ్చు. సో P of B minus A is nothing but P of B minus P of A intersection B. సో P of B given condition వచ్చి 1/3 అని ఇచ్చారు. P of A intersection B is 1/4. సో LCM is 12 అండి. 3 4s are 12, 4 1s are 4, 4 3s are 12, 3 1s are 3, that is 1/12. So probability of A bar intersection B is nothing but P of B minus A. P of B minus P of A intersection B. సో B జరిగే ఛాన్సెస్లో నుంచి 2 జరిగే ఛాన్సెస్ తీసేయాలి. అడిగింది ఏంటంటే ఓన్లీ B మాత్రమే జరగాలి అన్నారు కాబట్టి దట్ ఈస్ 1/12 ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ వన్ P of A ఇచ్చారు, B ఇచ్చారు అండ్ ఆల్సో P of A intersection B ఉంది. AB is nothing but A intersection B. A plus B is nothing but A union B అండి. P of AB is nothing but P of A intersection B which is 1/4. అడిగింది P of A plus B. P of A plus B is nothing but P of A union B. ఇది ఎడిషన్ థీరం తెలుసు కదా అండి. వాట్ ఈజ్ ఎడిషన్ థీరమ్? P of A plus P of B minus P of A intersection B. P of A is 1/2 and P of B is 1/3. A intersection B is 1/4. So LCM for 2 3 4. 12 is the LCM. 2 6 are 12, 6. 3 4s are 12, that is 4.
4 3s are 12, 3 1s are 3. 10 minus 3 is 7 by 12 and 7 by 12 is the probability. Again P of A plus B is nothing but P of A union B. And next one, A and B are of independent events and P of A is equal 2 by 3, P of B is equal 3 by 5 and P of A plus B find out చేయమన్నారు. AB are independent అనగానే ఏమర్థం అవ్వాలి అంటే P of A intersection B is nothing but P of A into P of B ఈ కండిషన్. అండ్ P of A ఇచ్చేశారు, దట్ ఈస్ 2 by 3 అని. P of B కూడా ఇచ్చేశారు విచ్ ఈజ్ 3 by 5. సో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే A plus B. వాట్ ఈస్ P of A plus B? P of A plus B ఈజ్ నథింగ్ బట్ P of A union B అండి, దట్ ఈస్ P of A plus P of B minus P of A intersection B. సో ఇట్ ఈస్ 2 by 3 plus 3 by 5 minus P of A intersection B. What is P of A intersection B అంటే P of A into P of B because A and B are independent అని చెప్పేశారు. 2 by 3 into 3 by 5. So LCM is 15 అండి. 15 is the LCM. 3 5s are 15, 5 2s are 10, 5 3s are 15, 3 3s are 9 and 15 1s 15, 6 1s 6 which is 19 minus 6 by 15, 13 by 15. That is option A and option A is 13 by 15. Next one, P of A is equal 1 by 2 and P of B is equal 1 by 3 and P of A intersection B is 1 by 4. Then find the value of P of A given B. A given B తెలుసు కదా అండి, దట్ ఈస్ కండిషనల్ ఈవెంట్ కండిషనల్ ప్రాబబిలిటీ. P of A ఇచ్చేసారు 1 by 2 అని అండ్ P of B is equal to 1 by 3. P of AB అన్నారు, AB వచ్చి A intersection B, that is 1 by 4. Then find the value of A given B. P of A given B is equal to P of A intersection B by P of B or N of A intersection B by N of B అండి. So we can write N of A intersection B by N of B రాయొచ్చు, P of A intersection B by P of A B రాయొచ్చు. P of A intersection B ఆల్రెడీ ఇచ్చేశారు, సో ఇచ్చేసిన వాల్యూ వచ్చి 1 by 4 అండ్ P of B అంటే 1 by 3 ఇచ్చారు. 1 by 4 by 1 by 3, that is 1 by 4 into 3 by 1. The probability of A given B is 3 by 4. Probability of A given B is 3 by 4. 3 by 4 is the probability.